Welcome to TrueTech Academy. I'm your faculty సుధీర్ సార్. సో మనము ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్స్ ఇటు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి నియర్ బై 200 పోస్టులు ఉన్నాయి, 198. తెలంగాణలో 12 డ్రైవర్ పోస్టులకి మ్యాక్సిమం సిలబస్ ప్రాబబుల్లీ ఒక్కటే. సో మోటార్ వెహికల్ యాక్ట్ ఎక్కడ ఉంది, అక్కడ ఉంది. సిమిలర్ లిటిల్ బిట్ వేరియేషన్, స్మాల్ వేరియేషన్ ఉంటుంది, బట్ మొత్తం కూడా ఒకటే విధంగా ఉంటుంది. అందులో మనకి సిలబస్ ఏంటి, ఈరోజు ఏ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాము. సో మెయింటెనెన్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా మెయింటెనెన్స్ అనేటువంటిది మెజారిటీ రోల్. అందులో వీక్లీ మెయింటెనెన్స్, డైలీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్, అంటే ఇలా కాన్సెప్ట్ కొన్ని ఉంటాయి. సో వీక్లీ మెయింటెనెన్స్లో ఏం చేయాలి, సో డైలీ మెయింటెనెన్స్కి ఏది వస్తుంది, మంత్లీ మెయింటెనెన్స్ ఏమొస్తుంది, అసలు మనం ఏం చేయాలి అనే కాన్సెప్ట్ మెయింటెనెన్స్కి వస్తుంది. దాని ఆఫ్టర్ రిపేరింగ్ ఆఫ్ వీల్ పంచర్ అయితే ఏ విధంగా అటెండ్ చేయాలి, డాష్ బోర్డ్ సింబల్స్ మీద నీకు అవగాహన ఉండాలి. సో కొన్ని సౌండ్స్ వస్తుంటాయి, డిఫరెంట్ సౌండ్స్. సో ఆ సౌండ్స్ యొక్క ఇండికేషన్స్ ఏంటి, సో ఆడోమీటర్ ఏంటి, స్పీడోమీటర్ ఏంటి, ఆ ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ ఏ విధంగా ఉంది, సో ఎవ్రీథింగ్, వైఫర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఓకేనండి. సో ఎవ్రీథింగ్ మనం సిలబస్లో చూస్తుంటాం. ఇక ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, క్లచ్ అనే సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, బ్రేకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, అంటే కంప్లీట్గా మీరు కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, ఎయిర్ కానిస్టేబుల్ ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళతో ఈక్వల్ పే స్కేల్తో మీరు జాయిన్ అవుతారు. బట్ వాళ్ళకి డిఫరెంట్ డ్యూటీస్ అలొకేషన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సివిల్ కానిస్టేబుల్ తీసుకుంటే నీకు ఆయనకి పే స్కేల్ ఒకటే ఉంటుంది, బట్ he can engage different duties, బందోబస్త్ డ్యూటీస్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, కోర్ట్, ఓకే. సో చాలా ఉంటాయి మనకి, 17 వెర్టికల్స్ రోల్స్ ఉంటాయి, ఓకేనా. క్రైమ్ అని, లా అండ్ ఆర్డర్ అని, ట్రాఫిక్ అని, ఓకేనా. ఒక కోర్టు, సమాన్స్, వారెంట్, ఈ కాప్స్ అని, నెక్స్ట్ ఇలా బీసీ బ్లూ కోడ్స్ అని, పెట్రోల్ కార్ అని, ఓకేనా. స్టేషన్లో ఉండడం, ఇలాంటివన్నీ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి, సివిల్ వాళ్ళకి. ఏఆర్ అనుకోండి, ఒక్కొక్క దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పడుతుంటాయి. కానీ డ్రైవర్గా సెలెక్ట్ అయ్యి వాళ్ళకి మీకు పే స్కేల్ ఒకటే ఉంటుంది. వాళ్ళకి పండగలు పబ్బాలు వస్తే ఫుల్గా వర్క్ ఉంటుంది వాళ్ళకి. బట్ మీరు అఫీషియల్గా అంటే మీరు ఏదైనా యూనిఫామ్ సమ్టైమ్స్ కొంతమంది రేరుగా వేసుకుంటారు, లేదంటే మనం ఏం చేస్తారంటే నాన్ యూనిఫామ్లో ఎక్కువ ఉంటారు. ఫస్ట్ థింగ్, ఏదైనా ఆఫీసర్ దగ్గర మీరు ఎలక్ట్ అయితే ఆయన్ని ఫస్ట్ 9 o'clock డ్యూటీ విడిచిపెట్టేస్తే ఇంకా మధ్యాహ్నం ఆయన బయటకు వచ్చిన వరకు మిమ్మల్ని గెలికేవారు ఎవరు ఉంటారు, అంటే అఫీషియల్గా ఉంటుంది ఐ థింక్. సో నేమ్ ఇట్ సెల్ఫ్ డ్రైవర్ అయినా కానిస్టేబుల్ పోలీసే. అండ్ కంపేర్ టు డిఫరెంట్తో పోల్చుకుంటే మీకు కాంపిటీషన్ తక్కువ ఫస్ట్ థింగ్. సెకండ్, లగ్జరీస్ ఎక్కువ. ఇఫ్ ఈవెన్ కానిస్టేబుల్ ఏ కానీ సివిల్ కానీ ఒకరోజు సెలవు కావాలనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎస్ఐకి కానీ ఎస్హెచ్ఓ కానీ అడిగి తీసుకుంటారు. బట్ మీ కేసులో ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు షిఫ్ట్స్ 8 hours చేస్తుంటారు, కానీ మీరేం చేస్తారంటే 24 hours చేసుకుంటారు. ఒకరోజు చేసి అంటే 24 hours మీరు ఏం చేసేది ఉంటుంది, నేమ్ ఇట్ సెల్ఫ్ 24 hours, బట్ నైట్ అలా రెస్ట్లో ఉంటారు. ఆ రోజు చేసి నెక్స్ట్ రోజు మీరు లీవ్ తీసుకుంటారు. మీరు కంటిన్యూస్గా 2-3 days చేసి ఇంకొక 2-3 days అంటే లీవ్స్ కూడా మీకు ఈజీగా మేనేజబుల్ అవుతుంటాయి అనమాట, కంపేర్ టు ఈ రెగ్యులర్గా ఉన్నటువంటి కానిస్టేబుల్తో పోల్చుకుంటే. అంటే ఈ పోస్ట్ అనేటువంటిది కాంపిటీషన్ తక్కువ, వర్క్ లోడ్ తక్కువ. వెన్ ఎవర్ మూమెంట్, ఆఫీసర్ మూమెంట్ మీరు చూసుకోవాలి. మీకు ఎవరికైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళని మీరు చూసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఓకేనా. ప్రాబబుల్లీ చాలా బాగుంటుంది పోస్ట్, ఓకే. అయితే ఇందులో సిలబస్ ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా మెయింటెనెన్స్ క్లాస్ ఈరోజు చెప్దామని తీసుకొచ్చాను, బట్ ఇన్ కేస్ మీకు సిలబస్ కూడా మీకు తెలిస్తే కొద్దిగా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా నార్మల్ సివిల్ కానిస్టేబుల్ కానీ ఎయిర్ కానిస్టేబుల్ కానీ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, కథ 200 కథ. సో ఎక్కడ నుండి ఏదో వస్తుందో తెలియదు, హ్యూజ్ సిలబస్. బట్ దిస్ ఈస్ ఎ లిటిల్ సిలబస్. రఫ్ అండ్ టఫ్ కొడితే నార్మల్ మీరు పీసీ, ఏఆర్, సివిల్ వీటికి ప్రిపేర్ అయినప్పుడు, టీఎస్ఎస్పీ, ఏపీఎస్పీకి ప్రిపేర్ అయ్యాడు మినిమము 200 మార్క్స్కి అబౌట్ 1000 hours ఆఫ్ క్లాసెస్ మీకు రిక్వైర్ మినిమం. అర్థమెటిక్, రీజనింగ్ ఎక్కడ నుండి వస్తుందో తెలియదు, ఇంగ్లీష్ ఎక్కడ నుండి వస్తుందో తెలియదు, జాగ్రఫీ మొత్తం చదువుకోవాలి, వరల్డ్ జాగ్రఫీ చూసుకోవాలి, ఇండియన్ జాగ్రఫీ చూసుకోవాలి, ఆ స్టేట్కి సంబంధించిన జాగ్రఫీ ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ అలా కాదు, అలాంటిది వరల్డ్ అంటూ స్టేట్ అంటూ అయ్యే ఉంటుంది అనమాట. జస్ట్ రూల్స్ ఉంటాయి, సిమిలర్గా కాన్సెప్ట్ ఉంటుంది. నా క్లాసెస్ మీరు విన్నట్లయితే ఈజీగా మీకు అర్థమవుతుంది, ఓకే. సో బేసికల్గా ఈ సిలబస్ ఏముందో ఒకసారి రాశాను, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి.
సి వాట్ ఇస్ ద సిలబస్ హియర్. మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఒక వెహికల్కి అలొకేట్ చేశారు అంటే నీకు ఒక్కడికి ఇవ్వరు, ఇద్దరికి ఇస్తారు ఒక వెహికల్. అంటే ఎలా ఇస్తారు, ఇద్దరు డ్రైవర్లు కానీ ముగ్గురు డ్రైవర్లు కానీ ఒక వెహికల్ ఇస్తారు, ఒక ఆఫీసర్కి ఇస్తారు. ఏబీసీ చేసుకుంటారో లేదంటే ఒక రోజు నువ్వు చేసి ఇంకో రోజు ఇంకో చేసుకుంటారో, ఏ విధంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో ఒక వెహికల్ ఉంటుంది. ఏదో ఒక వెహికల్ ఇన్నోవా క్రిస్టా కానీ ఒక జీప్ కానీ ఏదైనా మీకు ఇస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరంటే మీరే. సి వెహికల్ ఎక్కడ పార్క్ చేసి వెళ్ళారు, సంథింగ్ ఏదో హ్యాపీ అయింది వెహికల్కి, యు ఆర్ ద రెస్పాన్సిబుల్. నువ్వు డ్రైవ్ చేస్తున్న ఏదో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ విల్ బి అక్కడ్, దెన్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ పర్టికులర్. సో ఈ మెయింటెనెన్స్ సడన్గా ఆగింది ఒక ఆఫీసర్ ఉన్నాడు లోపల కార్లో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఒక గ్రూప్ 1 ర్యాంక్ ఆఫీసర్ ఎవరో ఉన్నారు. సో ఇన్ బిట్వీన్ వెళ్తున్నప్పుడు ఆయిల్ అయిపోయింది అన్నావు అనుకో, సి హౌ యూ ఫీల్, అరే యూజ్లెస్ ఫుల్ నువ్వు ఏం చేస్తున్నావు అంటారు ఫస్ట్. సి అక్కడ టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. అంటే ఆయిల్ ఉందో లేదో చెక్ చేసుకున్న బాధ్యత నీదే. ఇన్ బిట్వీన్ వెళ్తున్నప్పుడు సార్ అది బ్యాక్ ఎయిర్ లేనట్టు ఉంది సార్ అంటే, లేకపోయినా నువ్వు రన్ చేయాలి తెప్పించి ఎయిర్ లేనట్టు ఉంది సార్ అని చెప్పకూడదు, లో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పకూడదు. అంటే చెప్పకూడదంటే ఏం చేయాలి, అలాంటివన్నీ నువ్వు ముందే చూసుకోవాలి. సడన్గా వెళ్తున్నాడు, సడన్గా సి ఎప్పుడో ఇయర్లీ వన్స్ కానీ హాఫ్ ఇయర్లీ వన్స్ కానీ వెహికల్ స్ట్రగుల్ ఇచ్చిందంటే ఆఫీసర్ కానీ ఆల్సో ఓకే నో ప్రాబ్లం, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపీ అని ఫీల్ అవుతారు. నువ్వు మంత్లీ వీక్లీ ఎప్పటికప్పుడు వెహికల్ అవుతుందంటే దెన్ యూ ఆర్ ద ల్యాక్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అబౌట్ వెహికల్. నీకు వెహికల్ మీద రెస్పాన్సిబిలిటీ లేదు, వస్తున్నావు ఆయిరం డ్యూటీ చేస్తున్నావు పోతున్నావు ఇంకేదైతే అవగేషన్ చేసుకుంటావు అని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. అంటే రెస్పాన్సిబిలిటీ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంటే సిలబస్లో మెయింటెనెన్స్ అని దాంట్లో మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి. నెక్స్ట్ డ్రైవర్ డైలీ డ్యూటీ ఏంటి అంటే డ్రైవర్ రావాలి తీసుకెళ్ళాలని కాదు, ఎవరైతే నువ్వు క్యాండిడేట్ని తీసుకొచ్చి డ్రాప్ చేసిన తర్వాత యూ షుడ్ యూట్యూబ్ వేసుకొని లేదనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమాలు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ డూ లైక్ దిస్ ఓన్లీ. బట్ అలా చేసుకోవచ్చు, బట్ ఇన్ బిట్వీన్ లిటిల్ బిట్ కొంత నువ్వు చేయాలి, ఓకేనా. డైలీ డ్రైవర్స్ డైలీ రొటీన్ డ్యూటీ అంటే పికప్ డ్రాపే కాకుండా లిటిల్ బిట్ వర్క్ అబౌట్ ఇంజిన్స్ గురించి కానీ సర్వీసింగ్ గురించి కానీ టైర్లో గాలి ఫీల్ చేయడం కానీ పెట్రోల్ ఉందా లేదా డీజిల్ ఉందా లేదా హార్న్స్ పనిచేస్తున్నాయి లేదా ఇండికేటర్స్ తిరుగుతున్నాయి లేదా ఏదైనా ఆఫీసులో వెళ్తున్న నార్మల్ వెహికల్ రోడ్డు మీద వెళ్తున్నాడు ఏదైనా జరిగినా లిటిల్ బిట్ లైట్గా తీసుకుంటారు ఎవరు ప్రెస్ వాళ్ళు కానీ మీడియా ప్రింట్ అండ్ మీడియా వాళ్ళు అందరూ లైట్గా తీసుకుంటారు నార్మల్ వెహికల్స్. వెన్ ఎవర్ ఎనీ పోలీస్ వెహికల్ కెన్ హిట్ ఎనీ వన్ సంథింగ్ టు డూ రాంగ్ అబౌట్ పోలీస్ పర్సనల్స్. ఈ వెహికల్స్ కానీ ఏమైనా సంథింగ్ రాంగ్ అయిందంటే ఇట్ ఈస్ ఎ హ్యూజ్ టాపిక్. ఒక సాధారణ పౌరుడు ఏదైనా పని చేసాడనుకో రాంగ్ ఇట్ కెన్ బి ట్రీట్ యాజ్ ఒక తప్పు చేసాడు ఒక క్రిమినల్ లేదా ఈ విధంగా ట్రీట్ చేస్తుంటారు. ఈవెన్ పోలీస్ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఏదో ఒకటి చేశారనుకో ఇంటెన్స్లీ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే నార్మల్ పీపుల్తో పోల్చుకుంటే పోలీస్ అయిన తర్వాత యూ షుడ్ రెస్పాన్సిబుల్, ఎందుకంటే అందరికీ నిన్ను వాచ్ చేస్తుంటాయి, ఓకేనా. సో డ్రైవర్స్ డైలీ రొటీన్ డ్యూటీ ఏముంటుంది, డైలీ మెయింటెనెన్స్ ఏముంటుంది. డైలీ మెయింటెనెన్స్ ఏముంటుంది, రోజు నువ్వు డ్యూటీ ఎక్కినప్పుడు ఏం చేయాలి, డ్యూటీ ఎక్కిన తర్వాత వారానికి ఒక రోజు వీక్లీ మెయింటెనెన్స్ ఏం చేయాలి, బ్యాటరీ ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తుంటావు, టైర్స్ ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నావు. దీస్ ఆర్ ఆల్ కమ్మింగ్ అండర్ మెయింటెనెన్స్. సో ఫస్ట్ చాప్టర్ మనకి మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఇందులో మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీస్లో డ్రైవర్స్ డైలీ రొటీన్ డ్యూటీ ఏముంది, డ్రైవర్స్ డైలీ ఏం చేస్తాడు, అంటే డైలీ చేయవలసిన మెయింటెనెన్స్ ఏముంది, వీక్లీ చేయవలసిన మెయింటెనెన్స్ ఏముంది. ఈ బ్యాటరీ మెయింటెనెన్స్ ఆఫీసర్ ఎక్కిండు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంతందుకు స్టార్ట్ అవుతలేదు, బ్యాటరీలో అవ్వచ్చు, స్టార్టింగ్ మోటార్ పని చేయకపోవచ్చు. సో ఆ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అక్కడ వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి ఒక అఫీషియల్ మీటింగ్ అయ్యి వస్తున్నాడు, అక్కడ అందరూ ఉన్నారు, నీ వెహికల్ ఏమవ్వాలి మూవ్ అవుతూ వెళ్ళాలి. బట్ నువ్వు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటే ఒక ఆఫీసర్ వెహికల్ ఒక 10 మంది 5 మంది పుష్ చేశారంటే ఇట్ సీమ్స్ టు బి వెరీ లాఫింగ్ నేచర్ అందరూ. అలాంటి లేకుండా అంటే బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉందా లేదా, బ్యాటరీ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం అయితే నీ ఇంటి డబ్బులు కానీ నువ్వు డబ్బులు పెట్టాల్సిన లేదు, వాళ్ళకి పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, నీ వెహికల్ అక్కడ తీసుకెళ్తే వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. నీకేం కావాలన్నా జస్ట్ ఒక కాపీ ఉంటుంది ఇండియన్ బుక్, అది రాసుకొని మీ ఆఫీసర్ సైన్ చేసుకుని ఆ పీటీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు రెక్టిఫై చేస్తుంటారు. సో ఆ ప్రాబ్లం సడన్గా వచ్చి వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ముందే మీరు రెక్టిఫై అవుతుంటారు అనమాట. అంటే డైలీ మెయింటెనెన్స్ ఏం చేయాలి, వీక్లీగా ఏం చేయాలి, ఈ బ్యాటరీ మెయింటెనెన్స్ ఏం చేయాలి, ఈ టైర్లో చూడండి లో అంటే తక్కువ గాలి ఉంది ఎక్కువ గాలి ఉంది గాలి లేదా అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద కమింగ్ అండర్ మెయింటెనెన్స్ సిస్టమ్స్లో ఉన్న సిలబస్ ఏంటి సార్ అంటే డ్రైవర్
డైలీ రొటీన్ డ్యూటీ, డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్, బ్యాటరీ మెయింటెనెన్స్, టైర్ మెయింటెనెన్స్, ఇవన్నీ మెయింటెనెన్స్. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇంకేమున్నాయి సార్ అంటే మనకి దెన్ ఆఫ్టర్ ఏమున్నాయి సార్ అంటే క్లచ్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సి నువ్వు డ్రైవ్ చేస్తుంటే డ్రైవర్గా డ్రైవ్ చేస్తుంటే ఒక డ్రైవింగే కాదు, మనం మీకు ఒక సైకిల్ ఉందనుకోండి, మనకు చేస్తున్నాడు, నీ సైకిల్ నీకు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? సో రెగ్యులర్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సైకిల్ వాడుతున్నాను, నా ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ బాగాలేదనుకో, రెగ్యులర్గా నేనేమి ఎక్కువ యూజ్ చేస్తాను, ఫ్రంట్ బ్రేక్ మీద ఆధారపడుతుంటాను. ఒక 2-3 డేస్ చేసిన తర్వాత ఐఎమ్ అడాప్టెడ్ ఎవ్రీ కండిషన్. ఓకే, నా సైకిల్ బ్యాక్ బ్రేక్ పనిచేయదు, ఫ్రంట్ బ్రేక్ నేను వాడాలని. లిటిల్ బిట్ వెన్ ఎవర్ యువర్ ఫ్రెండ్ విల్ టేక్ యువర్ బైస్కిల్, మీ ఫ్రెండ్ ఎవరు నీ సైకిల్ తీసుకెళ్ళారు అనుకోండి, ఆడికి తెలియదు బ్యాక్ బ్రేక్ పనిచేయదని, ఆ బ్యాక్ పుష్ చేస్తుంటే ఆగదు. నువ్వు ఇంకో వేరే వాళ్ళ సైకిల్ దొక్కావు, రెగ్యులర్ అలబట్లో నువ్వు ఫ్రంట్ బ్రేక్ వేస్తుంటావు. అంటే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఇక్కడ నేనే చెప్తానంటే వెహికల్ కండిషన్ అడాప్ట్ చేసుకుంటావు. వెహికల్ ఎగ్గలేదు నా కండిషన్, నా వెహికల్. సో ఎవ్రీథింగ్ యాక్సిలరేషన్, బ్రేక్, క్లచ్, ఏబీసీ, యాక్సిలరేషన్, బ్రేక్, క్లచ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ సమ్ వాట్ మనకి ఫిమిలర్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ క్లచ్ అనే డివైస్ ఉంటుంది. క్లచ్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ టు ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్. ఇంజిన్ నుండి గేర్ బాక్స్కి పవర్ ఏ విధంగా వెళ్తుంది? మన క్లచ్ మూసాం అనుకోండి, క్లచ్ మూసి ఎంత రైజింగ్ ఇచ్చినా వెహికల్ కదలదు. వై? దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఇంజిన్ టు గేర్ బాక్స్. వెన్ రిలీజింగ్ ప్రెస్ చేసాం ఒగ్గాను అంటే ఏమైంది? ఎంగేజ్ చేసినప్పుడు మాత్రమే ఇంజిన్ నుండి గేర్ బాక్స్కి పవర్ వెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఈస్ క్లచ్. ఈ క్లచ్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటో క్లాసిఫికేషన్స్? మనకి హైడ్రాలిక్ క్లచ్ అంటే ఏంటి, కోన్ క్లచ్ అంటే ఏంటి, ప్రెజర్ ప్లేట్స్ ఏమున్నాయి, ఇందులో ఫ్రిక్షన్ ప్లేట్స్ ఏమున్నాయి, క్లచ్లో పవర్ ట్రాన్స్మిషన్ టార్క్ 125% అంటాం, ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది, ఇవన్నీ క్లచ్ గురించి. కమ్మింగ్ అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్, క్లచ్లో వచ్చిన పవర్ గేర్కి వెళ్తుంది. గేర్లో ఏముంటుంది మనకి? గేర్లో చాలా సిలబస్ ఉంటుంది. ఏంటది గేర్ అంటే ఏంటి సార్ అంటే డిఫరెంట్ స్పీడ్స్, డిఫరెంట్ టార్క్స్ ఇవ్వడానికి గేర్ అనే డివైస్ను ఉపయోగిస్తాము. ఏంటి సార్? డిఫరెంట్ స్పీడ్స్. నువ్వు స్టార్టింగ్ వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి 100 స్పీడ్ తీయవు, నెమ్మదిగా చెప్తున్నావు అంటే స్లో స్పీడ్ హై టార్క్ ఇస్తావు. తర్వాత హైవే మీద వెళ్తున్నావు అంటే హై స్పీడ్ ఉంటుంది, లో టార్క్ ఉంటుంది. అంటే డిఫరెంట్ స్పీడ్స్ మరియు డిఫరెంట్ టార్క్స్ రావడానికి మనం ఉపయోగించే డివైస్నే ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాము. అంటే అందులో గేర్స్ ఉంటుంది ఫస్ట్ పార్ట్. గేర్స్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్. మనం ఒక లారీ కానీ ఒక టిప్పర్ లారీ వెళ్తుంటే మనం వెనుక నుండి బైక్ మీద కానీ కార్ మీద కానీ వెళ్తున్నప్పుడు ఒకటి ఇలా రొటేట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. దాన్నే ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటాం. ఇదేం చేస్తుంది? గేర్లో వచ్చిన పవర్ని తీసుకొచ్చి యూనివర్స్ కప్లింగ్ ద్వారా కనెక్ట్ అవుతూ మళ్ళీ డిఫరెన్స్లకి వెనుక ఒక కొండ ఆకారం ఉంటుందన్నమాట. నన్ను చూసి అడవకరా అంటారు, లేదంటే కొంత డిజైన్ బొమ్మలు వేస్తుంటారు, కొండలాగా ఉంటుంది, అది డిఫరెన్షియల్. అంటే అక్కడ వరకు వస్తున్న మోషన్ ఇక్కడికి పెర్పెండిక్యులర్ మోషన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఒక స్ట్రైట్ మోషన్ వెళ్ళినప్పుడు వెహికల్ ఓకే, ఒక లెఫ్ట్ రైట్ తిరుగుతున్నప్పుడు ఈ డిఫరెన్షియల్ అనేటువంటి పార్ట్ రావడం జరుగుతుంది. అంటే ఈ ట్రాన్స్మిషన్ అనే సిస్టమ్స్లో మనం దేని గురించి అవసరంటే గేర్స్ అనే టాపిక్స్ చదవాలి. అందులో స్లైడింగ్ లెస్ గేర్ బాక్స్, సింక్రనస్ గేర్ బాక్స్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్ క్లచ్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంటాయి. గేర్స్ తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం సార్ అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ నుండి మనకి యూనివర్సల్ కప్లింగ్ ద్వారా మనకి ఎక్కడికి వెళ్తారంటే డిఫరెన్షియల్కి వెళ్తుంది. ఒక్కొక్క దాని గురించి ఫంక్షన్ మనం తెలుసుకోవాలి డీటెయిల్గా. మన దగ్గర క్లాస్లో ఉన్నాయి చూడండి. డిఫరెన్షియల్ తర్వాత మనకి హాఫ్ షాఫ్ట్స్కి వెళ్తున్నాయి. హాఫ్ షాఫ్ట్స్ తర్వాత మనకి రేర్ యాక్సిల్స్కి వెళ్తాయి. వెనుక ఉన్న యాక్సిల్స్కి వెళ్ళి రేర్ వీల్స్కి పవర్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఓన్లీ ట్రాన్స్మిషన్ సిస్టంలో రావడం జరుగుతుంది. ఓకే, మరి అంటే నాకు ఎందుకు సరే క్లచ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే నువ్వు డ్రైవర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సంథింగ్ వెహికల్ స్ట్రక్ అయింది, బ్రేక్ డౌన్ అయింది, సో ఏది ప్రాబ్లం అని ఆ మెకానిక్ నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. నాకేం తెలియట్లేదు వచ్చి తీసుకురంటే ఇప్పుడు సపోజ్కి ఏది పోయిందంటే దానికి సంబంధించిన టూల్స్ కిట్ తీసుకొస్తాడు. సంథింగ్ ఎక్కడో ఒక దగ్గర ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, కాలిపోయింది అంటే మెడికల్ లెవెల్ ఏం చేస్తుంటారు, వాటికి సంబంధించినవి ఏమైనా తీసుకొస్తుంటారు. ఓకేనా? ఒక పాము కాటు అంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొస్తుంటారు. అంటే ఏం జరిగిందో వెహికల్ గురించి ఒక క్లాసిఫికేషన్ నీకు తెలియాలి. గేర్స్లో ప్రాబ్లమా, ప్రొపెల్లర్ షాఫ్ట్లో ప్రాబ్లమా, డిఫరెన్స్లో ప్రాబ్లమా, రేర్ యాక్సిల్స్లో ప్రాబ్లమా, రేర్ వీల్స్లో ప్రాబ్లమా, హాఫ్ షాఫ్ట్లో ప్రాబ్లమా. సో అందుకోసం దీంట్లో ఎవ్రీ పార్ట్ గురించి నీకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ వెహికల్ వెళ్తుంటాం కాదు, వెళ్తుందాన్ని బ్రేక్ చేయాలన్నమాట. అంటే బ్రేక్ చేయడం అంటే ఆపాలి వెహికల్ని. హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, న్యూమాటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, మెకానికల్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సో ఈ బ్రేకింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాము. హైడ్రాలిక్ బ్రేకింగ్ ఉపయోగిస్తుంటే హైడ్రాలిక్లో ఫ్లూయిడ్ ఉందా లేదా, మెకానికల్ బ్రేకింగ్ సిస్టమ్ యూస్ చేస్తే ఎందుకు సౌండ్ వస్తుంది, ఈ బ్రేక్ షూస్ అరిగిపోయాయి ఏంటి, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలన్నమాట.
అంటే బ్రేకింగ్ సిస్టమ్ మొత్తం చూడాలి. మాస్టర్ సిలిండర్ అంటే ఏంటి, ఈ పాస్కల్స్లో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా బ్రేకింగ్ సిస్టమ్. అండ్ దెన్ ఆఫ్టర్ లైటింగ్ సిస్టమ్, డిమ్ము డిప్పు, హెడ్ లైటు. సో మనకి వెహికల్ వన్ వేలో వెళ్తున్నాం, అవతల కూడా వస్తున్నాడు. సో నువ్వేం చేస్తుంటావు, వాడికి ఏం చేస్తున్నావు, ఒక బీమ్ లైట్ వేస్తున్నావు. అంటే నీది అక్కడే ఉంటుంది స్విచ్, దాన్ని ఏం చేస్తావు, ఒక ప్రెస్ అయ్యగానే బీమ్ ఫోకస్కి వెళ్తుంది. అంటే నాకు సైడ్ ఇవ్వరని సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైటింగ్ సిస్టమ్ ఆల్సో. సో ఇండికేటర్స్ ఉన్నాయా లేదా, పని చేస్తున్నా లేదా, ఒక దగ్గర పార్క్ చేస్తావు లెఫ్ట్కి, బ్లింక్ అవుతున్నా అంటే నువ్వు అక్కడ వెహికల్ ఉందని చెప్పాలన్నమాట. ఓకేనా, డాష్ బోర్డ్ సిగ్నల్స్ వెళుతున్నాయా లేదా. సో ఎవ్రీథింగ్ ఈ లైటింగ్ సిస్టమ్ మొత్తం కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాష్ బోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్. డాష్ బోర్డ్ మీద ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది. ఆడోమీటర్ అనేటువంటిది ఏంటంటే నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు, నువ్వు స్టార్ట్ అయ్యి 100 కిలోమీటర్ వెళ్ళావు, 200 కిలోమీటర్, అంటే ఆడోమీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ డిస్టెన్స్. స్పీడోమీటర్ యూజ్ టు మెజర్ హౌ మచ్ స్పీడ్ నౌ యూఆర్ గోయింగ్, ఎంత స్పీడ్తో వెళ్తున్నావు, 60 kmph వెళ్తున్నావా, 70 kmph వెళ్తున్నావా, దాన్ని చూపించేది స్పీడోమీటర్. సో ఆడోమీటర్ ఏం చేస్తుంది, ఎంత డిస్టెన్స్ యూ హ్యావ్ టు ట్రావెల్ రైట్ నౌ. ఓకేనా, ఈ డాష్ బోర్డ్ మీద ఏముంటుందంటే వైపర్స్, అదేవిధంగా ఈ సిగ్నల్స్ నువ్వు లెఫ్ట్ కానీ రైట్ కానీ సిగ్నల్ వేస్తున్నావు, కానీ అది కూడా నీ బోర్డు మీద, ఈ డాష్ బోర్డ్ మీద కనిపిస్తుంటుంది. సో సీట్ బెల్ట్ వెళ్ళకపోతే ఆ సీట్ బెల్ట్ గంటలాంటి సింపుల్ టింగ్ టింగ్ మనం మోగుతూనే ఉంటుంది. సో డోర్ లాక్ పడకపోయినా, సో ఇలాంటివన్నీ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, ఈ డాష్ బోర్డ్ మీద ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి, ఫ్యూయల్ ఎంత ఉంది అక్కడే చూపిస్తుంది, అంటే ఎక్కువ ఫ్యూల్ ఉందా తక్కువ ఫ్యూల్ ఉందా, మీడియంగా ఉందా, మనకు తెలుసు ఇవన్నీ. సో బండి మీద ఎంత స్పీడ్ వెళ్తున్నాం, అక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది, లెఫ్ట్ సిగ్నల్ వేసినప్పుడు కనిపిస్తుంది, రైట్ సిగ్నల్ వేసినప్పుడు కనిపిస్తుంది, వైపు రానివాడు కనిపిస్తుంది, ఫ్యూయల్ ప్లగ్ ఓపెన్ అయిందా లేదా, ఇవన్నీ కూడా మనకి డాష్ బోర్డ్ మీద ఉంటాయి. సో వాటి గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా నీకు తెలియాలి. నెక్స్ట్ ఫ్యూయల్ అకౌంటబిలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూయల్ అకౌంటబిలిటీ, ఒక బండికి నువ్వు ఇంకొకటి XY అనే ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు. ఫస్ట్ రోజు నువ్వు వాడేసినావు ఫుల్ బండికి, మరి నువ్వు ఫీల్ చేయలేదు, ఖచ్చితంగా నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఫీల్ చేయాలి. అదర్వైజ్ లేకపోతే ఏమవుతుంది, బండికి కదలు దాని బట్టి ఆయిల్ లేకపోతే. ఒక ఆఫీసర్ తీసుకొచ్చినాడు, సార్ ఆయిల్ అయిపోయింది సార్, 1 గంట ఆగండి సార్, 2 గంటలు ఆగండి సార్ అంటే హౌ యూ ఫీల్, అలాంటి కుదరదు కదా. సో ఫ్యూయల్ అకౌంటబిలిటీ మీకు వెహికల్కి నార్మల్గా ప్రజెంట్ అయితే 30 లీటర్స్ ఇస్తారు ఎక్కడ లోకల్ వెహికల్లో. ఆఫ్టర్ దట్ ఎడిషనల్ కోటా ఆఫీసర్ సైన్ చేస్తే వాళ్ళు ఎడిషనల్ కోటా కూడా 20 వరకు 30 వరకు ఇస్తుంటారు. మినిమం 30 లీటర్స్ ఇచ్చి ఎడిషనల్ కోటా కూడా ఇస్తుంటారు. డోంట్ వరీ, అంటే ఎక్కువ ఇస్తుంటారు వాళ్ళు, అంటే మీరే రూపాయి పే చేయవలసిన లేదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. బట్ యూ షుడ్ అకౌంటబిలిటీ. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, చాలా కథలు నేను చూసిన దాని ప్రకారం, సో మంత్ ఎండ్ వస్తుంది ఈరోజు 26, 27, ఓకే, ఇంకా మనకి 20 లీటర్లు పెండింగ్ రావాలి, దెన్ ఓకే నువ్వు నేను XY ఇద్దరం కూడా ఒక 10 లీటర్ తీసేసి అమ్మేసుకుందాం అంటారు. దొరకనంత వరకు బాగానే ఉంటుంది. ఇన్ కేస్ యువర్ ఆఫీసర్ అండ్ ఎవన్ కెన్ ఐడెంటిఫైడ్, దెన్ మెమోస్ అనేటువంటి మీకు వస్తుంటాయి. సి దట్ అండ్ ఆల్సో నౌ ఈజ్ గోయింగ్ ఆన్ మ్యాన్. సో మీరు ఆఫీసర్ బైకే, ఆఫీసర్కి జీపే కాదు, పోలీసులకి బస్సులు ఉంటాయి, చిన్న మినీ బస్సులు, వాటికి కూడా డ్రైవర్ ఉంటారు. అందులో ఏం చేస్తారంటే పెద్దగా తీసే ఉండదు, కొన్ని సందర్భాలు తీస్తుంటారు, కొన్ని సందర్భాలు తీకపోయినప్పటికీ వాళ్ళకి మంత్లీ ఎంత ఫీల్ అని వస్తుంది. అలా ఏం చేస్తుంటారు, మంత్ ఎండింగ్ వరకు చూస్తుంటారు, ఓకే ఇంకా 5 days ఉంది, ఇంకా 40 లీటర్స్ ఉన్నాయి, దాన్ని ఈరోజు ఎంత ఫిల్ ఉందో మొత్తం ట్యాంక్ అవుట్ చేస్తాం, ఒక పైప్ వేసి తీసేసుకుందాం, తర్వాత ఫుల్ చేసుకుందాం, ఎంత అయితే వచ్చిందో ఇద్దరు అమ్మేసుకుని షేర్ చేసుకుందాం. సో దట్ అండ్ ఆల్ రైట్ నో గోయింగ్ ఆన్ సమ్వేర్. బట్ ఎవరైనా చూస్తే దెన్ మీ సీనియర్ ఆఫీసర్ నుండి మెమో రావడం జరుగుతుంటుంది అనమాట. అంటే ఫ్యూయల్ అకౌంటబిలిటీ. సో ఎంత డిస్టెన్స్ వెళ్ళాను, ఎంత ఆయిల్ అయ్యింది, సో రోప్, అంటే మీరిద్దరు కమ్యూనికేట్, నీకు XY మీ ఇద్దరు కమ్యూనికేట్ అవ్వాలి. ఈరోజు నాకు టైం కుదరలేదు, కట్టలేదు, సో లేదు ఈరోజు ఫుల్ ట్యాంక్ ఉంది, ఈ 2 రోజులు అవసరం లేదు, 2-3 days తర్వాత, అంటే ఎప్పుడు కూడా మీరు డిస్కస్ చేసుకున్నప్పుడు మార్నింగ్ ఎంత డిస్టెన్స్ నేను ట్రావెల్ చేశాను, ఎంత ఆయిల్ ఉండొచ్చు, యూ కెన్ చేంజ్ ఇట్, యూ కెన్ తీసుకురా, అలాంటివి చెప్తుండ్రు అనమాట. దట్ ఈస్ ఫ్యూయల్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ విండ్ స్క్రీన్ అండ్ వైపర్స్. సో చిన్న రెయిన్ ఫాల్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఆఫీసర్ వెళ్ళి ట్రావెల్ అవుతున్నారు, నార్మల్గా మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు వాన పడుతుంది అనుకోండి, మీకు హెల్మెట్ కానీ లేకపోతే ఏమవుతుందంటే ఆ ఫ్లోకి మీకేం కనిపించదు. అట్లాంటిది గ్లాస్ పైన ఈ రెయిన్ ఫాల్ పడుతుంటే వెహికల్ మూవ్ అవుతుందా, అంటే ఎందుకు మూవ్ అవుతుంది సార్ అంటే ఈ వైపర్స్ ఏమైనా సంథింగ్ మీరు చెక్ చేసుకోలేదు అనుకోండి. సమ్మర్, ఇప్పుడు ఇన్నాళ్ళ సమ్మర్ ఉన్నాం, సడన్గా వాన వచ్చింది, సమ్మర్ నువ్వు ఒకసారి కూడా వైపర్స్ చెక్ చేయలేదు, అప్పుడు రెయిన్ ఫాల్ వచ్చినప్పుడు కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు, నువ్వు ట్రావెలింగ్ ఉన్నావు. సో హౌ యువర్ ఆఫీసర్ ఫీల్, ఆ విండ్ స్క్రీన్ వైపర్స్ వర్కౌట్ అవుతున్నాయి లేదా, అండ్ అదే మెయింటెనెన్స్లో వస్తుంటాయి అని చెప్తున్నాడు. చిన్న మైనర్ రిపేర్స్ వచ్చినప్పుడు అక్కడ వెహికల్ ఆపేయకుండా నువ్వు లిటిల్ బిట్ చిన్న రిపేర్ చేసినా వెహికల్ని మూవ్ అయ్యేటట్టు చేయగలగాలి. ఓకేనా, ఆఫీస్ని డ్రాప్ చేసిన తర్వాత ఇమీడియట్గా నువ్వు తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి, PTO ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏమైతే ఉందో అలాంటివి చేయాలి. నెక్స్ట్ సార్ మనకి పంక్చర్ మనకి చెప్పు వస్తుంది సార్ అంటే పంక్చర్ చెప్పి రాదు. అలాంటి శబ్దం మనకి స్టిఫ్నీ అనేటువంటి కార్లో ఒకటి ఉంటుంది. నువ్వు నూనెట్టు టైర్ తీసేసి ఆ ట్యూబ్ తీసేసి రబ్ చేసి పంక్చర్ వేయాల్సిన లేదు. ఏ టైర్ పోయిందో ఆ నట్లో 4-5 బోల్ట్లు తీసేసి దాన్ని లిఫ్ట్ హైడ్రోజాక్ ద్వారా లిఫ్ట్ చేసి ఆ టైర్ తీసేసి ఇంకో టైర్ మన దగ్గర స్టెఫ్నీ ఏదైతే ఉందో ఫిట్ చేయగలే క్యాపబిలిటీ నీకు ఉండాలి.
నువ్వు అక్కడవే దాన్ని రిమూవ్ చేయగలగాలి, ఫిట్ చేయగలగాలి. సో వాట్ ఆర్ ద ప్రాసెస్, అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ అవుతాయి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నట్టు చూపిస్తాను అనమాట. మైనర్ రిపేర్స్ ఏ విధంగా చేయాలి, రిటర్నింగ్ వీల్ పంచెస్ ఏ విధంగా చేయాలి, అండ్ ఎయిర్ లాక్ రిమూవల్ ఏ విధంగా చేయాలి, వీటన్నిటి మీద కూడా అవగాహన ఉండాలి. అంటే వాళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు ఇక్కడ, ఓకేనా. ఈ పార్ట్ మీద అవగాహన ఉండాలి. లాస్ట్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మోటార్ వెహికల్ యాక్ట్ అనమాట ఉంటుంది, దాని రూల్స్ ఉంటాయి. మనకి రోడ్డు పని వెళ్ళేటప్పుడు మోస్ట్లీ పోలీస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పీసీ, ఆర్పిఏ, ఆర్పిఓ, పి అనే ఇండికేషన్స్ ఇస్తారు. నో వన్ కెన్ స్టాప్. సమ్ టైమ్స్ ఆపినా సరే, లేదా సంథింగ్ ఏదైనా హ్యాపెనింగ్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే నీ వెహికల్కి ఆర్సీ, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంది, నీకు పాత బళ్ళు ఎవరు, ఒకవేళ పాత బళ్ళు ఇస్తే దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, నీ బండికి ఎక్కువ స్మోక్ వస్తుంది అంటే ఎగ్జాస్ట్ గ్యాస్ ఆ అనాలిసిస్ చేశారా లేదా, అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, నీకు లైసెన్స్ ఉందా లేదా, నీకు హెవీ వెహికల్ లైసెన్స్ ఉందా లేదా, బ్యాడ్జ్ నెంబర్ ఉందా లేదా, ఓకేనా. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే డ్రైవర్కి ఎంత అమౌంట్ ఫైను, ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి ఎంత ఫైను, ఓకేనా. సో ఇలాంటి సమ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మీకు అడగొచ్చు. ఆ సీట్ బెల్ట్ అనేది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పెట్టుకోకపోతే ఎంత ఫైన్ ఉంటుంది, లేదంటే ఏ ఆర్టికల్ ప్రకారం రాంగ్, ఇలాంటివి అడుగుతుంటాడు అనమాట. మోటార్ వెహికల్ సింపుల్గా మనం సరదా చూసుకుంటే, సపోజ్ నువ్వు మీ పోలీస్ ఆఫీసర్ ఉండి ఏదో అర్జెన్సీ వరకు వల్ల రెడ్ సిగ్నల్ క్రాస్ వెళ్తున్నప్పుడు ఈ క్రాసింగ్ ఆఫ్ జంపింగ్ సిగ్నల్ దగ్గర ఏ రూల్ ప్రకారం అట్ ఇస్ రాంగ్, దీనికి ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్ అంటే మనం అందరూ చెప్తాం రెడ్ గ్రీను, సో ఆరెంజ్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, గ్రీన్ ఏవో చెప్తాం. కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా ఉంటుంటాడు అనమాట. ఇలా అంటే ఇలా రా అంటాడు, ఒకరిని ఇలా ఆపంటాడు, ఇలా పంపిస్తుంటాడు, మళ్ళీ ఇలా అంటాడు, ఇలా అంటుంటాడు. అంటే ఆ కానిస్టేబుల్ ఇలా అంటున్నాడని మీకు అర్థం కావాలి. అంటే అది చెప్తారు మీకు ట్రైనింగ్స్లో, ఓకేనా. సో ఆడు ఇలా అంటుంటాడు, ఇలా అంటుంటాడు. ఆ హ్యాండ్ గెస్టర్స్ అన్నీ కూడా మీకు తెలియాలి, చెప్తాను నేను, ఓకేనా. సో ట్రాఫిక్ సిగ్నల్స్ తెలియాలి, హ్యాండ్ గెస్టర్ సిగ్నల్స్, కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చే ఈ హ్యాండ్ సిగ్నల్స్ తెలియాలి. వీటితో పాటు మీకు ఆఫీసర్ ఉన్నాడు కారులో, ఏదో రెస్టారెంట్ దగ్గర ఆపోయా అంటే, సరే ఇక్కడ రెస్టారెంట్ నాకు ఎక్కడో తెలియదు అనకూడదు అనమాట. మీకు రోడ్డు పైన సైన్స్ ఉంటాయి, హైవే మీద వెళ్తున్నాడు సైన్స్ ఉంటాయి. ఆ సైన్స్ నువ్వు ఫాలో అవ్వాలి. వర్క్ జరుగుతుంది, లేదంటే ఇక్కడ నేరో రోడ్ ఉంది, బ్రాడ్ వర్క్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ యానిమల్స్ తిరుగుతున్నాయి, ఇలాంటి కొన్ని హ్యాండ్ సింబల్స్ ఉంటాయి. మొత్తం ఒక 45-60 ఉంటాయి. సో మీరు అట్ ద టైమ్ ఆఫ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది. ఆ సిగ్నల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఏం వేయాలకి మీకు అందరికీ ఉన్నాయి కామన్గా. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ అండ్ ప్రాక్టీస్. ఏదో సంథింగ్ అలా నువ్వు చేస్తుంటే బండి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అట్ ఎవ్రీ మ్యాండేటరీ, డ్రైవరే కాదు, అప్పుడప్పుడు నువ్వు బండి తీసుకున్నప్పుడు, సైకిల్ తీసుకున్నప్పుడు నువ్వు ఒకసారి పడుతుంటావు, కామన్. సో నేను యాక్సిడెంట్ చేయను నువ్వు ఎప్పుడు అనుకోనట్లేదు, నువ్వు చేయకపోయినా పక్కడు వచ్చి గుద్దొచ్చు. అలాంటి సందర్భంలో చిన్న దెబ్బలు తగిలితే బ్యాండేజ్లు ఏ విధంగా వేసుకోవాలి, మోడరేట్ దెబ్బలు తగిలితే ఏం చేయాలి. సో దీనికైనా ఫస్ట్ ఎయిడ్కి ఏమైనా ప్రాక్టీస్ మన దగ్గర ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. సో కొన్ని బస్సుల్లో ఇలాంటి దగ్గర చూస్తుంటాం, ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓన్లీ అక్కడ పెట్టి మాత్రమే రాసి ఉంటుంది ఫస్ట్ ఎయిడ్, బట్ అందులో ఉండవన్నీ వీళ్ళే పెట్టేసిపోతుంటారు. ఇలాంటి కాకుండా బెటర్గా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సేఫ్టీ. సో ఏదైనా వచ్చిన తర్వాత క్యూర్ చేసే దానికంటే అది రాకుండా రెక్టిఫై చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం ఫాలో అవ్వాలి, వెహికల్ సడన్గా బ్రేక్ డౌన్ కాకుండా ఉండడానికి. సో దీస్ కాన్సెప్ట్ వీ విల్ సీన్ అబౌట్ దీస్ సేఫ్టీ ప్రికాషన్స్లో వీటి మనం చూస్తుంటాం. ఓకే దిస్ ఎస్ అ సిలబస్ ప్రయారిటీ. నౌ వీ గోయింగ్ టు మెయింటెనెన్స్. ఇక్కడే మీకు ఎక్కువ టైం కిల్ చేస్తున్నా. ఓకే చెప్దాం. వెహికల్ మెయింటెనెన్స్. ఈ వెహికల్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఏంటి సార్, ఈ వెహికల్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి సార్ అంటే, ఎస్, ఈ వెహికల్ మెయింటెనెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, వెహికల్ మెయింటెనెన్స్. అసలు వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్ అంటే, వెహికల్ మెయింటెనెన్స్ ఈజ్ ద సిస్టమేటిక్ ఇన్స్పెక్షన్, క్లీనింగ్, lubrication, adjustment, servicing, repair and replacement of a vehicle components to keep the vehicle in a safe and efficient working condition. మీరు డిస్క్రిప్టివ్ ఏం రాయాల్సిన లేదు, అంటే మీరు జస్ట్ బబుల్ చేయాలి. ఒకసారి అర్థం అంటే మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్ అంటే, వెహికల్ని సిస్టమేటిక్గా వచ్చినోడల్లా డ్యూటీ ఎక్కినోడల్లా ఇన్స్పెక్షన్ చేయాలి, వెహికల్ క్లీన్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి, లూబ్రికేషన్స్ అవసరమైన దగ్గర లూబ్రికేషన్స్ యాడ్ చేయాలి, అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలా, సర్వీసింగ్ ఏమైనా చేయాలా, రిపేర్స్ ఏమైనా చేయాలా, ఈ పల్ప్స్ ఏమైనా మార్చాలా, రీప్లేస్మెంట్ ఆఫ్ ఏ వెహికల్ కాంపోనెంట్స్, ఇవన్నీ వెహికల్ నుంచి, ఇవన్నీ దేని గురించి, సేఫ్ అండ్ ఎఫిషియెంట్ కండిషన్స్ తీసుకురావడానికి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా అండర్ ద కేటగిరీ ఆఫ్
వెహికల్ మెయింటెనెన్స్. వెహికల్ మెయింటెనెన్స్లో ఏమేమి వస్తుంటాయి? లూబ్రికేషన్స్ వస్తుంటాయి, క్లీనింగ్ వస్తుంది, ఇన్స్పెక్షన్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ వస్తుంది, సర్వీసింగ్ వస్తుంది, రిపేర్ వస్తుంది, రీప్లేస్మెంట్ వస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఎందులోకి వస్తాయి? మెయింటెనెన్స్. క్వశ్చన్ అడుగుతాడు, లూబ్రికేషన్ ఈజ్ కమింగ్ అండర్, ఎందులోకి వస్తుంది? వెహికల్ మెయింటెనెన్స్లోకి వస్తుంది. ఇక్కడున్న పాట మీద ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, వెహికల్ మెయింటెనెన్స్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ద రోడ్ సేఫ్టీ. వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, అదేవిధంగా వెహికల్ లాంగివిటీ. ఈ వెహికల్ యొక్క సేఫ్టీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, వెహికల్ లాంగివిటీ అనేటువంటిది పర్ఫెక్ట్ అవుతుంది. మీరు గమనిస్తా లేదో, సెకండ్ హ్యాండ్ కారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అమ్మితే సెకండ్ హ్యాండ్ కారు ఎవరైనా తీసుకుని ముందుకు వస్తారు. ఒక బీటెక్ స్టూడెంట్ కానీ ఎంటెక్ స్టూడెంట్ కానీ ఒక డాక్టర్ స్టూడెంట్స్ దగ్గర తీసుకున్న వెహికల్ ఒకలాగా ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే వాడకం అనేటువంటిది యంగ్ ఉన్న కుర్రవాళ్ళు వాడుతుంటారు ఇష్టాసారం, కానీ ఈ డాక్టర్లు కానీ లిమిటెడ్గా వాడుతుంటారు కార్లు. వాళ్ళు మెయింటెనెన్స్ కేర్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, మా ఫ్రెండ్ ఉన్నాడు. నా వెహికల్, నా టూ వీలర్ నేను ఎప్పుడు పెద్దగా తుడుచుకోను. మా ఊడు అయితే మాత్రం 9 o'clockకి ల్యాబ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బయటకు వచ్చి అన్ని అద్దాలు క్లీన్ చేసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చెక్ చేసుకుంటాడు. వీక్లీ సెల్ఫ్ ఏం చేస్తుంటే గాలి ఉందా లేదా చెక్ చేసుకుంటాడు. బట్ నా వెహికల్ అంటే హీ హ్యావ్ సమ్ అప్రోచ్. బట్ టూ వీలర్ ఏంది ఎక్కడికెక్కడ 1 kilometer 2 kilometer నాకు ఎందుకని నేను అనుకుంటా. బట్ నేను కూడా మారాలి. లైక్ వైజ్ ఇది కూడా అంతే. లాంగివిటీ వెహికల్ రావాలి, ఎఫిషియన్సీగా ఉండాలి, ఇవన్నీ అంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాలన్నమాట. ఏ డ్రైవర్ యాక్ట్స్ యాజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద డిఫెన్స్ ఇన్ ద ఐడెంటిఫైయింగ్ మెకానికల్ ఇష్యూస్ బిఫోర్ దే లీడ్ టు బ్రేక్ డౌన్. బండి ఆక్కముందే అంటే రేపో ఎల్లుండో ఎలాగ డాక్టర్లు చూడండి ఇంకా మ్యాక్సిమం అయితే 1 week అని చెప్తారు ఎవరికైనా ఐసీయూలో ఉన్న వాళ్ళకి. వీళ్ళు కూడా వెహికల్ని బట్టి ఆ కండిషన్ అది బ్రేక్ డౌన్ అవ్వకుండా, అంటే వెహికల్ ఇంకా రిపేర్ చేయకపోతే మరొక వారం కూడా అవ్వదు సార్ అన్నట్టు చెప్పాలన్నమాట. అలా ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. ఓకే, వెహికల్ నీడ్స్ మెయింటెనెన్స్. వెహికల్ నీడ్స్ మెయింటెనెన్స్. సో మనకి వై వెహికల్ నీడ్స్ మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్ ఎందుకు అని మనకి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంటాయి. అసలు వెహికల్ మెయింటెనెన్స్ మనకి ఎందుకు సార్ అంటే, ఎస్, ఫ్రిక్షన్, హీట్, వైబ్రేషన్. సో మనకి వెహికల్కి ఎందుకు సార్ మెయింటెనెన్స్ అంటే ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటి సార్ అంటే వెహికల్ రోడ్డు పైన మూవ్ అవుతుంది, రోడ్డుకి టైర్స్కి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. ఏవైనా మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి అంటే అక్కడ ఏముంటుంది? ఫ్రిక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఫ్రిక్షన్ వల్ల అదేవిధంగా 2 పార్ట్లు రబ్బింగ్ అవుతున్నాయి. జస్ట్ హ్యాండ్స్లో రబ్బింగ్ అని అనుకోండి, హీట్ జనరేట్ అవుతుంది ఫ్రిక్షన్ వల్ల. వైబ్రేషన్స్ వల్ల, డస్ట్ పార్టికల్స్ వల్ల, లోడ్ కంటిన్యూస్గా వీర్ చేయడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి మనకి ఏం కావాలి? మెయింటెనెన్స్ కావాలి. ఇంజిన్ ఆయిల్ బికమ్స్ కంటామినేటెడ్. ఇంజిన్ ఆయిల్ మనకు తెలుసు, గేర్స్ చేంజ్ చేసిన దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. స్ప్లాష్ లూబ్రికేషన్స్ కానీ, ఓకేనా, మనం పంపు లూబ్రికేషన్స్ కానీ ఇలాంటివి చేస్తుంటాం. ఈ ఇంజిన్ ఆయిల్ అనేటువంటిది మనకి విస్కాసిటీ థిక్గా ఉండాలి. తిన్గా అయిందనుకోండి దాని క్యాపబిలిటీ అయిపోయినట్టే. మనం కొనేటప్పుడు ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ 1 month తర్వాత వెరీ డార్కిష్గా ఉంటుంది. అంటే ఇంజిన్ ఆయిల్ ఏమవుతుంది? కంటామినేషన్, చెడిపోతుంది అనమాట. సో అలాంటి చెక్ చేసుకుంటావాలి. అంటే అందుకు కూడా ఈ మెయింటెనెన్స్ అవసరం. టైర్స్ అండ్ బ్రేక్స్ అన్న కాంపోనెంట్స్ అనేవి వీర్ అవుట్. ఎక్కువ వాడుతుంటే టైర్స్, బ్రేక్స్ అరిగిపోతుంటాయి. నెక్స్ట్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేటువంటిది రోజు రోజుకి డిక్రీజ్ అవుతుంది. అంటే ఇవి అన్ని ఫ్యాక్టర్స్ జరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? మెయింటెనెన్స్కి వెళ్ళాలి. ఎందుకు? వెహికల్ రన్ అవుతుందంటే టైర్ వీర్ అవుతుంది, ఇంజిన్ ఆయిల్ అనేటువంటిది కంటామినేషన్ అవుతుంది, టిక్కర్ కాస్త తిన్నర్ అవుతుంది, బ్లాకిష్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మెయింటెనెన్స్ అనేటువంటిది చేయాలి. ఓకేనా? సో వై యూ చూస్ వెహికల్ మెయింటెనెన్స్ అనేది ఇచ్చి ఆప్షన్లో ఈ ఏబిసి ఇచ్చి డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటే డీకి వెళ్ళాలి. క్వశ్చన్ ఫ్రేమ్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు షార్ట్స్ ఫామ్లో వస్తుంటాయి ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటిది ఒకసారి మీరు యూట్యూబ్ ఫాలో అవుతుంటే యూ కెన్ అండర్స్టూడ్. ఓకేనా? సో వెహికల్ స్టార్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ బేస్ చేసుకొని బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకి ఇంట్లో మనం ఏం చేస్తుంటాం? ఫ్రీక్వెంట్గా కరెంటు పోతే ఇన్వర్టర్ యూజ్ చేస్తుంటాం. అది మీరు అట్టక పైన ఎక్కడ పెట్టారు అనుకోండి, అందులో ప్యూర్ వాటర్, డిస్టిల్ వాటర్ అయిపోతుంది అనుకోండి, అవి కిందకి పడిపోతుంటాయి వాల్వ్స్ లాంటివి. మీరు చూడదనుకోండి తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది, ఇట్ మేకింగ్ నాయిస్ కీ 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 అని. అదే డౌన్ పోర్షన్లో పెట్టుకుంటే చిన్నపిల్లలు పెట్టుకోరు మ్యాక్సిమం. డౌన్ పోర్షన్లో ఉంటే మనం ఏం చేస్తుంటాం? డైలీ యూ కెన్ అబ్జర్వ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దట్.
ఇక్కడ కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం మెయింటెనెన్స్ చేయాలి. అయితే ఈ మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ రోడ్ సేఫ్టీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, వెహికల్ లాంగిటివిటీ. క్వశ్చన్ అడుగుతారనమాట, వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ చేయడం వల్ల ఏమవుతుంది? నువ్వన్నావు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నావు, లాంగ్ లైఫ్ ఉంటావు, ఓకేనా, ఫిట్ అండ్ ఉంటావు, అందరిని ఇష్టపడుతుంటారు. సో ఇవన్నీ కూడా నీ యొక్క ఫిట్నెస్. ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఏమవుతుందంటే, రోడ్డు మీద వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందనుకోండి, రోడ్ సేఫ్టీ, ఇంజిన్ ఆయిల్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా వెహికల్ చెప్తే ఎగ్జాంపుల్, వన్స్ టైమ్ ఐ థింక్ 1 year or more than 2-wheeler పైన నేను తిరుమల వరకు వెళ్ళాను. బస్కి వెళ్తే ఈ యొక్క మలుపులు ఉంటాయి, దానివల్ల ఐమ్ గెటింగ్ సమ్ వామిటింగ్ సెన్సేషన్. సో నేను వెళ్ళొచ్చు కదా అని మా వాడి ఫ్రెండ్ వెహికల్ తీసుకుని బయలుదేరాను. ఓకే, 18-20 kilometers కొండ కింద నుండి కొండ మీదకి. అందులో ఇంజిన్ ఆయిల్ లేదని నాకు తెలియదు, బట్ హీ కెన్ యూజ్ ఆ వెహికల్ కిందే యూజ్ చేస్తారు రెగ్యులర్గా. దెన్ నేను తీసుకెళ్ళాను అనమాట. అది 10 kilometers వెళ్తానికి పొగలు వస్తున్నాయి, 15 kilometers వెళ్ళి పొగలు వస్తున్నాయి, ఇంకా 3 kilometers ఉంది. అసలు అందులో పిస్టన్ అందులో రెసిప్రోకేటింగ్ అయితే లేదు. అలా రెసిప్రోకేటింగ్ కావాలంటే ఎయిర్ కూలింగ్ కావాలి. అందులో ఈ సిలిండర్లో మనకు కొంత ఫీల్ ఉందనుకోండి, ఇది ఇంజిన్ ఆయిల్ ఉందనుకోండి, కొంతవరకు కూల్ చేసేదేమో, అసలు ఏమీ లేదు, పొగలు వస్తున్నాయి, బండి సీజ్ అయిపోయింది అనమాట. అంటే ఆ హీట్కి, ఆ సిలిండర్ వెరీ హీట్కి ఆ వాల్స్ అనేటువంటివి ఈ పిస్టన్ కదలకుండా ఫ్రీజ్ అయిపోయింది. దెన్ తర్వాత 150-200 రూపీస్తో పైకి వెళ్ళాల్సిన ఆ వెహికల్ మళ్ళీ కిందకి తీసుకొచ్చి వాళ్ళ ఆటోమొబైల్స్ అని ఉంటుందన్నమాట, వాళ్ళకి అంటే కొండకెళ్ళే బళ్ళు ఏమైనా అయిపోతే వాళ్ళని తీసుకొస్తారన్నమాట. కిందకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక 500 ఇచ్చి, దెన్ ఆఫ్టర్ ఏమైంది నా వెహికల్ అని చెక్ చేస్తే ఇది ఎక్కువ హీట్ అవ్వడం వల్ల సీజ్ అయ్యిందంటే మళ్ళీ బోర్ చేసి నాకు 8,000 అయింది. దట్ ఈస్ ఎ థింగ్. కొన్ని సందర్భాల్లో అక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫెయిల్యూర్? అందులో ఇంజిన్ ఆయిల్ లేకపోవడం వల్ల, ఓకేనా, అందులో ఇంజిన్ ఆయిల్ లేకపోవడం వల్ల. నేను పెట్రోల్ ఉందో లేదో డీజిల్ ఉందో లేదో చూసుకున్నాను తప్పించి వెహికల్ ఇంజిన్ ఆయిల్ దట్ అండ్ ఆల్ మనం వెహికల్ సొంత వెహికల్ అయితే మనం ఖచ్చితంగా చేయాల్సిందే. సో రోడ్ సేఫ్టీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, వెహికల్ లాంగిటివిటీ కావాలంటే ఈ మెయింటెనెన్స్ అనేటువంటిది మనం చేయాల్సిందే, స్కిప్ చేయడానికి లేదు అందులో. వై డైలీ మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్? డైలీ మెయింటెనెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ స్వామి అంటే, సేఫ్టీ ఫస్ట్. ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ పనులైనా సేఫ్టీ ఉండండి, ఓకే. సో బ్రేక్ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి, టైర్స్ పేలిపోకుండా ఉండడానికి, లైట్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా సేఫ్టీ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మీరు నా క్లాస్ విన్న తర్వాత కూడా మీరు 2-wheelers మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటాయి. మీరు మనస్ఫూర్తిగా అనుకోండి, నా వెహికల్ గాలి చెక్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు. సో మనకి ఇన్ఫ్లమేషన్ అంటే మళ్ళీ ఆ ద్రవ్యోల్బణంకి వెళ్ళొద్దు, సరిగ్గా గాలి ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఎయిర్ యొక్క ప్రెజరు, టైర్లో ప్రెజరు, మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఏంటి సార్ స్టాండర్డ్స్ అంటే లైక్ ఎగ్జాంపుల్, టైర్ ఉంది. ఈ టైర్ అనేటువంటిది ఫ్రంట్ 35 ఉండాలి PSI, వెనుక 40 ఉండాలి. 40 కంటే ఎక్కువైతే తొందరగా ఫెయిల్ అవుతుంది, అంతే కదా. ఎక్కువ బరస్ట్ అవుతుంది, అంటే బండి వేగంగా వెళ్తుంది, లిటిల్ బిట్ బరస్ట్ అవుతుంది. అంటే ఉండవలసిన దాన్ని మెయింటైన్ చేస్తే నీకు ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్లో ఉండాలి అంటారు. అంతకుండా ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ కాజింగ్ హార్ట్ అటాక్. సో మనం ఏం చేయాలి? డైలీ వర్కౌట్ చేయాలి. సో ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. లైక్ వైజ్ గాలి ఎక్కువ ఉంది అంటే కొద్దిగా తీసే 40 మెయింటైన్ చేయి, తక్కువ ఉంది కొద్దిగా ఫీల్ చేయి. లేకపోతే ఏమవుతుంది, లో ఇన్ఫర్మేషన్ వల్ల ఆ టర్నింగ్ దగ్గర తిరగబడిపోవచ్చు, హై ఇన్ఫర్మేషన్ వల్ల టైర్ పేలిపోవచ్చు. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. లైట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. కనీసం హెడ్ లైట్ పని చేయకపోయినా మినిమం మీడియం లైట్స్ అయినా నువ్వు వచ్చేటట్టుగా ఉండాలి. ఇవన్నీ లేకుండా చెక్ చేసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ సేవ్స్ మనీ, మెయిన్ ఇంపార్టెంట్. చిన్న రిపేర్లు వచ్చాయి, దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. అంటే నువ్వు డైలీ మెయింటెనెన్స్ చేస్తున్నాడు, చిన్న రిపేర్స్ వస్తుంటాయి. డైలీ మెయింటెనెన్స్ చేయాలనుకోండి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి అనుకుంటే స్మాల్ రిపేర్స్ ఆర్ చేపర్ దాన్ ద మేజర్ బ్రేక్ డౌన్. సో ఇలాంటివన్నీ నువ్వు కొద్దిగా చూసుకోవాలన్నమాట, నెగ్లెక్ట్ చేయకుండా. రెగ్యులర్ చెక్స్ కీప్స్ ద ఇంజిన్ అండ్ పార్ట్స్ హెల్తీలీ. రెగ్యులర్గా చెక్ చేయడం వల్ల ఎవ్రీథింగ్ కంపేర్ టు హ్యూమన్ మ్యాన్. సో నువ్వు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకున్నావు అనుకో, హై సైట్ బాగుంది, కిడ్నీ బాగుంది, నాకు రీనల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఇన్ కేస్ ఫ్లక్చుయేట్ చెక్ చేసుకుంటాం అనుకో ఎవ్రీ మంత్.
ఎవ్రీవే చెక్ చేసుకోవాల్సిన లేదు. ఇప్పుడు 40-30 చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ నేను చెక్ చేస్తే షుగర్ 200 ఉంది అంటే నేను తగ్గించుకోవాలి. షుగర్ ఇప్పుడు వచ్చిన రేట్ పెరిగిపోతుంది, ఆ షుగర్ వేరు ఈ షుగర్ వేరు. అయితే షుగరు 200 ఉంది అంటే నేను తగ్గించాలి. ఈ నెల నాకు షుగర్ 70 చూపిస్తుంది అంటే ఈ నెల నేను లడ్డూస్ తినొచ్చు. బేస్డ్ అపాన్ రిజల్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్. లైక్ వైజ్ వెహికల్ కండిషన్ నువ్వు చెక్ చేసుకుంటే నీకు పర్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లీగల్ రిక్వైర్మెంట్స్. డ్రైవింగ్ అన్సేఫ్ వెహికల్ ఫైన్స్ ఆర్ లీగల్. నువ్వు కరెక్ట్గా వెళ్ళదనుకో నీ మీద ఫైన్స్ అని లీగల్ పడుతుంటాయి. అప్పుడప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయకపోతే రిడ్యూస్ ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ స్ట్రక్ అనేటువంటిది అవడం జరుగుతుంది. సో ఈ ఫ్యాక్టర్ వల్ల నువ్వు ఏం చేయాలంటే డైలీ మెయింటెనెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. సేఫ్టీ చేసుకోవడానికి, మనీ సేవ్ చేసుకోవడానికి, ఇంక్రీజ్ వెహికల్ లైఫ్, లీగల్ రిక్వైర్మెంట్ గురించి. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ వెహికల్ మెయింటెనెన్స్. ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్ష్యూర్ సేఫ్టీ, టు ప్రివెంట్ బ్రేక్ డౌన్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్టీగా ఉండాలి, ఎన్ష్యూర్ సేఫ్టీ. టు ప్రివెంట్ బ్రేక్ డౌన్, ఈవెన్ వీక్లీ మెయింటెనెన్స్, ఓకేనా, మంత్లీ మెయింటెనెన్స్, డైలీ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు బ్రేక్ డౌన్స్ అనేవి తగ్గుతుంటాయి. ఇవన్నీ సర్వీసింగ్ ఎప్పుడు చేస్తుంటే వెహికల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. టు ఇంక్రీజ్ సర్వీస్ లైఫ్, టు రిడ్యూస్ మెయింటెనెన్స్ కాస్ట్, టు ఇంప్రూవ్ ఫ్యూయల్ ఎకానమీ. సో వీటికి అన్నింటికి ఎవరు కారణం? వెహికల్ యొక్క మెయింటెనెన్స్ అనేటువంటిది అవసరం. టు ఇన్ష్యూర్ సేఫ్టీ, బెటర్ బ్రేకింగ్, స్టీరింగ్, లైటింగ్, టైర్స్ పెర్ఫార్మెన్స్. వెహికల్ మెయింటెనెన్స్ చేసాం అనుకో, వెహికల్ మెయింటెనెన్స్ చేయడానికి ఏం చేస్తుంటావు? సో లైట్లు బాగా పనిచేస్తున్నాయా లేదా, ఓకేనా, బ్రేక్లు పనిచేస్తున్నాయా లేదా, స్టీరింగ్ పనిచేస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుంటావు. అంటే దానివల్ల ఏమైంది? సేఫ్టీ. బ్రేకింగ్ పనిచేయలేదు అనుకో దేనికి వెళ్ళి హిట్ ఇస్తావు. స్టీరింగ్ పనిచేయట్లేదు అనుకో నువ్వు వెళ్ళవలసిన కండిషన్ కూడా ఇంకో కండిషన్ దగ్గరికి వెళ్తుంటావు. లైట్ పనిచేయలేదు అనుకో రాజేనాడు రాజేయలో. టైర్ పర్ఫెక్ట్గా లేదనుకో టైర్ లో ఎయిర్తో నువ్వు వెళ్ళడం కష్టం. ఇవన్నీ సేఫ్టీ. నీ లైఫ్ అనేటువంటిది నీ మీద ఆధారపడుతుంది. నువ్వు 70-80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే బ్రేక్ పని చేయకపోతే నువ్వు ఎక్కడ హిట్ ఇస్తే వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ? ఓకే నెక్స్ట్ టు ప్రివెంట్ బ్రేక్ డౌన్స్. నువ్వు డైలీ మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల ఐడెంటిఫై ద వన్ కంపెనీ ఏవైతే అరిగిపోయావని తెలుసుకుంటావు. బిఫోర్ దే ఫెయిల్ అవ్వకుండా ముందులో తెలుసుకుంటావు. టు ఇంప్రూవ్ వెహికల్ పెర్ఫార్మెన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? ప్రాపర్లీ సర్వీస్డ్ ఇంజిన్ ఆర్ కరెక్ట్లీ టైప్ ఆఫ్ ప్రెజర్. అంటే వెహికల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంక్రీజ్ సర్వీస్ లైఫ్. అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే రెగ్యులర్ లూబ్రికేషన్ టైం చేస్తే ఏమవుతుంది? ఆ వెహికల్ అనేటువంటిది మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ టు ఇంప్రూవ్ రిడ్యూస్ మెయింటెనెన్స్ కాస్ట్. డైలీ చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసావు అనుకో మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది. ఒకేసారి ఇంజిన్ సీజ్ అయ్యే ప్రయత్నం అవుతుంది అనమాట చిన్న ప్రాబ్లమ్స్ అయితే. ఓకే. లెస్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మెయింటెనెన్స్ అనేటువంటిది వెహికల్ మెయింటెనెన్స్, డైలీ మెయింటెనెన్స్ ఏముంది, ఇందులో మనకి రొటీన్ చేసేది ఏముంది, వెరీ ఇంపార్టెంట్. రొటీన్ మెయింటెనెన్స్ ఏముంది, రొటీన్గా చేయాల్సింది ఏముంది, ప్రివెంటివ్ అంటే ఏది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ అదేవిధంగా ప్రిడిక్టివ్ అంటే ముందుగా ప్రిడిక్టివ్ చేయాల్సింది ఏముంది, కరెక్టివ్ చేయవలసింది ఏముంది, బ్రేక్ డౌన్ చేయవలసింది ఏముంది. క్వశ్చన్ అడుగుతాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, విచ్ వన్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్టివ్ మెయింటెనెన్స్, విచ్ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటారు. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలగాలి. సో ఏ విధంగా చేస్తామనేటువంటిది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, సో రొటీన్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి డైలీ ఉంటుంది, వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. ఇవి ఓన్లీ చెకప్స్. లైటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, బ్రేకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, స్టీరింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అంటే ఇవన్నీ రొటీన్ మెయింటెనెన్స్. అయితే ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, కరెక్టివ్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఏంటంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ప్లాన్డ్ మెయింటెనెన్స్ బిఫోర్ ఫెయిల్యూర్ అక్కర్స్. సపోజ్కి టైరు అరిగిపోయింది, నీకు కనిపిస్తుంది, నువ్వు దాన్ని ఏం చేయాలి? ఓకే, ఈ టైర్ అరిగిపోయింది, దీన్ని ఇంకా మెయింటైన్ చేస్తే ఒక 5 రోజుల్లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని ఆ రోజు నువ్వు తీసేసి ప్రివెంటివ్ ముందు జాగ్రత్తగా. అలా కాదు పోయిన తర్వాత తీసుకోవచ్చులే, ఎందుకు కంగారు ఏముంది, డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని మనం ఫీల్ అవ్వు ఆ ప్రాబ్లం వచ్చిన చేస్తుంటాం. దానివల్ల నీకు బ్రేక్ డౌన్ అవుతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది. సో ప్రివెంటివ్ ఏంటంటే ప్లాన్డ్ మెయింటెనెన్స్ బిఫోర్ ఫెయిల్యూర్ అక్కర్స్. ఫెయిల్యూర్ అవ్వకంటే ముందు ప్లాన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటాము. ఏమంటాం సార్? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటాము. సార్ మరి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్ అంటే బేస్డ్ ఆన్ మానిటరింగ్ యాక్చువల్ కాంపోనెంట్ కండిషన్ ప్రిడిక్టివ్ చేయాలన్నమాట. సో ఈ యొక్క కాంపోనెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద బెల్ట్ ఆఫ్ ఫ్యాన్ యొక్క బెల్ట్ తెగిపోయింది. సో
అది దేని కిందకు వస్తుంది? ప్రివెంటివ్ కింద వస్తుందా, ప్రిడిక్టివ్ వస్తుందా, కలెక్టివ్ వస్తుందా, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ వస్తుందా అంటారు. అంటే బెల్ట్ తెగిపోయింది అంటే ఆల్రెడీ ఏమైంది, బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు ఏమైంది, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అవుతుంది. సో ద టైర్ ఈ సీమ్స్ టు బి ఫెయిల్ విత్ ఇన్ ద 1 week, దెన్ ద పర్సన్ విల్ చేంజ్ ద టైర్ దట్ ఈస్ కమింగ్ అండర్. అంటే టైర్ ఎదిగిపోయింది, ఒక నెల ఇంకా ముందుగానే ఐడెంటిఫై చేశాడు, దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాడు అంటే ఎందులోకి వస్తుంది, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. అంటే ఏదైనా ఒక మెయింటెనెన్స్ ఇస్తాడు, ఒక ప్రాబ్లం ఇస్తాడు, బెల్ట్ తెగిపోయింది, టైర్ అరిగిపోయే పొజిషన్కి వచ్చింది, ఇంజిన్ ఆయిల్ చాలా అట్టడుగు స్థాయిలో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. అది ఏ రకానికి చెందిందని క్వశ్చన్ అడుగుతుంటాడు. సో యూ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్. నెక్స్ట్ కరెక్టివ్ మెయింటెనెన్స్ ఏం చెప్తుందంటే రిపేర్ ఆఫ్టర్ డిఫెక్ట్స్ ఈజ్ ఐడెంటిఫైడ్. నువ్వు కరెక్ట్ చేసిన తర్వాత కూడా రిపేర్స్ ఆఫ్టర్ డిఫెక్ట్స్ నువ్వు కరెక్ట్ చేస్తావు, అయినప్పటికీ కూడా నువ్వు బ్రేక్ బాల్దని బ్రేక్ పంచలేదని వెళ్తే తర్వాత స్టీరింగ్ గట్టిగా ఉండడం, సంథింగ్ ఉంటాయి. అంటే కరెక్ట్ చేసిన తర్వాత, రిపేర్ చేసిన తర్వాత డిఫెక్ట్స్ వస్తే అది ఏమంటారు, కరెక్టివ్. సో రిపేర్డ్ ఆఫ్టర్ వెహికల్ అంటే రిపేర్ అయ్యింది అనమాట. ఆఫ్టర్ వెహికల్ కాంపోనెంట్స్ హ్యాస్ ఫెయిల్యూడ్ అంటే ఏదో కాంపోనెంట్ తెగిపోయింది, ఫెయిల్ అయ్యింది, అప్పుడు నువ్వు చేస్తే దాన్ని ఏమంటారు, బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే వెహికల్ ఆగిపోయినప్పుడు చేస్తే బ్రేక్ డౌన్. టైర్ పంక్చర్ అయిన తర్వాత నేను టైర్ వేసుకోను అనుకో, టైర్ పంక్చర్ అయిందని తెలిసింది అనుకోండి, అది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. టైర్ అయిపోయిందని ముందే గమనించి ముందుగానే తీసుకుంటే అది ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తే ఇంకో ప్రాబ్లం నాకు కనిపిస్తుంది, దట్ ఈస్ కరెక్టివ్ మెయింటెనెన్స్. సో ఇలాంటివన్నీ మనకి క్లాసిఫికేషన్స్ ఏవే వస్తున్నాయి, వాటి మీద కొద్దిగా మీరు పెట్టుకుంటే మంచిది. అన్నిటికంటే ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేటువంటిది రిడ్యూస్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ డౌన్స్. ఈ ప్రివెంటివ్గా ముందు జాగ్రత్తగా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, బ్రేక్ డౌన్ అంటే మరేం కాదు, బ్రేక్ అంటే ప్రెస్ చేసే బ్రేక్ కాదు, నువ్వు వెళ్ళే జర్నీ కానీ ఏదైనా దానివల్ల ఆగిపోతుంది. సో ఆగిపోవడానే బ్రేక్ డౌన్ అంటాం అనమాట. ఇలాంటివి కాకుండా చేసుకోవచ్చు. ఫస్ట్ రొటీన్ మెయింటెనెన్స్, పుట్ ఏ హెడింగ్ ఆన్ రొటీన్ మెయింటెనెన్స్. నా క్లాస్ ఏదైతే ఉందో మీరు చాలామంది తీసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ. సో మీరు ఏం చేస్తారంటే నోట్స్, నేను ఈ నోట్స్ ఇస్తాను, నేను క్లాస్ చెప్పేటప్పుడు ఏదో సరదాగా వినేదానికంటే రెగ్యులర్గా ప్యాటర్న్గా మీరు విని నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోవడంలో ఏమైనా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే మీకు ఈజీగా చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్, రొటీన్ మెయింటెనెన్స్. రొటీన్ మెయింటెనెన్స్ కన్సిస్ట్ ఆఫ్ రెగ్యులర్ చెక్స్, సింపుల్లీ సర్వీసింగ్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ ఎట్ ఏ స్పెసిఫైడ్ ఇంటర్వెల్స్. సో మనకి ఈ రొటీన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఈ రొటీన్లో డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్. మనకి పత్రికలు ఉంటాయి చూడండి, రోజువారీ పత్రిక, వారపత్రిక, మంత్లీ అంటే ఇలా ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ డైలీ పేపర్లు, న్యూస్ పేపర్స్ ఉంటాయి, వీక్లీ ఉంటుంది, మంత్లీ స్వాతి ఉంటుంది, వీక్లీ ఏవో ఉంటుంటాయి, యోజన ఇలాంటివన్నీ. సో డైలీ న్యూస్ పేపర్, సాక్షి, ఈనాడు ఇలాంటివి ఉంటుంటాయి. అలాగా మనం సర్వీసింగ్ చేసేటప్పుడు మంత్లీ మెయింటెనెన్స్, డైలీ, వీక్లీ, ఈ విధంగా మనం రొటీన్ మెయింటెనెన్స్. ఈ రొటీన్ మెయింటెనెన్స్ ఏం చేస్తాయంటే రెగ్యులర్ చెకప్స్ అనమాట, నథింగ్ బట్. ఏమైనా చెకప్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే దాన్ని నువ్వు చేంజ్ చేసుకోవాలి. ప్రిడిక్టివ్ సర్వీసింగ్. ద పర్పస్ ఆఫ్ రొటీన్ మెయింటెనెన్స్ ఈజ్ టు కీప్ ద వెహికల్ కంటిన్యూస్లీ రెడీ ఫర్ ద సేఫ్ ఆపరేషన్. సో ఇవంతా డైలీ మెయింటెనెన్స్ కానీ ఈ వీక్లీ, మంత్లీ చేసి నువ్వేం చేస్తావంటే మెయింటెనెన్స్ టు కీప్ ద వెహికల్ కంటిన్యూస్లీ రెడీ ఫర్ ద సేఫ్ ఆపరేషన్. సేఫ్ ఆపరేషన్కి రెడీగా ఉంచడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇస్ ద ప్లాన్డ్ మెయింటెనెన్స్ క్యారీడ్ అవుట్ బిఫోర్ ఏ ఫెయిల్యూర్ ఆర్ అక్కర్స్. క్యారీడ్ అంటే ఏదైనా ఫెయిల్ అవుతుందని తెలిసి దాన్ని రెక్టిఫై చేయాలి. సో ముందుగానే రెక్టిఫై చేస్తే దాన్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటాము. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే లేదు, నాకు వచ్చే నెల ఒక 50,000 కావాలి అంటే ఈ మంత్ శాలరీలో ఎంతో కొంత నేను దాచుకోవాలి. ఈ మంత్ నేను ఖర్చు పెట్టుకున్నానంటే వచ్చిన నేను పర్ఫెక్ట్గా యూజ్ చేయలేను అంటే దాని అర్థం ఏంటి, ముందుగానే ప్రివెంట్ చేస్తున్నావు. అలాగే ఏదైనా ఫెయిల్యూర్ ముందుగా నీకు ఏది కూడా సడన్గా రాదు నాన్న. ఒక వైర్ని ఇలా ఆబ్జెక్ట్ని ఫుల్ చేస్తున్నావు అనుకోండి, అది వెంటనే తెగిపోదు. ఇట్స్ సో సమ్ ఇలా లాగుతున్నప్పుడు ఏం చేస్తుంటే కొంత ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది అనమాట, తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది. లైక్ వైజ్ ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ప్లాన్డ్ మెయింటెనెన్స్ క్యారీడ్ అవుట్ బిఫోర్ ఫెయిల్యూర్ అక్కర్స్. ఫెయిల్యూర్ అక్కర్స్ కంటే ముందు చూపించడం జరుగుతుంది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్ మెయింటెనెన్స్. వెహికల్ మెయింటెనెన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ద వెహికల్ మ్యానుఫ్యాక్చర్ ప్రొవైడ్స్ రికమెండెడ్ సర్వీస్ ఇంటర్వల్స్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ టైమ్, డిస్టెన్స్ ట్రావెల్డ్, ఇంజిన్ ఆపరేటింగ్ అవర్స్ అండ్ ఆపరేటింగ్ కండిషన్స్. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే ప్రివెంటివ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి సర్వీసింగ్కి వెళ్ళడం ఏమంటారంటే 3 నెలలు లేదా 3,000 కిలోమీటర్లు ఏది ముందు అయితే తీసుకురా అంటారు. 2 వీలర్స్కి, 4 వీలర్స్కి 1,500 కిలోమీటర్స్. లిమిటేషన్స్ లైక్ వైజ్. అదేవిధంగా టైము,
డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసావు, ఇంజిన్ ఆపరేటింగ్ అవర్స్ ఎంత ఉంది, ఆపరేటింగ్ కండిషన్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని ఇవి ఫెయిల్యూర్ అవ్వచ్చు. సి మనకు ఎగ్జాంపుల్ ఏం లేదు, ఒక బల్బ్ తీసుకున్నాను అన్న, ఆ బల్బ్లో ఏమంటాడంటే 40,000 అవర్స్ అంటాడు. మనము ఒక క్యాలిక్యులేట్ చేసుకుని అనుకోండి, ఓకే డైలీ 8 అవర్స్ బై 40,000 అంటే 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో పోతుంది. అంటే 4 ఇయర్స్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, అది పోయిన తర్వాత కొత్తది కొనుక్కో ఉందా దానికంటే ఈ 4 ఇయర్స్ అయిపోతుంది ఇంకెప్పుడైనా పోవచ్చు, దీన్ని తీసేసి కొత్త వేసుకో. లైక్ వైజ్ ప్రివెంటివ్ అనమాట. అంటే ఏదో ఒక ఆపరేషన్ కండిషన్ లైక్ వైజ్ నువ్వు ఇంజిన్ ఆయిల్ వేసావు, ఇంజిన్ ఆయిల్ 3 మంత్స్ వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా. 3 మంత్స్ తర్వాత కూడా నువ్వు దాంతో రన్ చేయొచ్చు, కానీ కండిషన్ బాగోదు. నువ్వు అప్పుడు ఏం చేయాలి, ఆ ఇంజిన్ ఆయిల్ మార్చాలి. దట్ ఈస్ ప్రివెంటివ్. కొంతమంది మన వాళ్ళు ఉంటారు ఇంజిన్ ఆయిల్ లేకపోయినా కొట్టేస్తుంటారు ఫుల్గా. లైక్ వైజ్ కాకుండా టైం టు టైం ఏమైతే చేయాలో దాన్ని, అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇస్ ఏ ప్లాన్డ్ మెయింటెనెన్స్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ఏ బిఫోర్ ఈ ఫెయిల్యూర్ రాకని ముందు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, చేంజింగ్ ఇంజిన్ ఆయిల్ అట్ ద రికమెండెడ్ ఇంటర్వెల్, రీప్లేసింగ్ ద ఆయిల్ ఫిల్టర్స్ ఉంటాయి కదా అవి క్వశ్చన్ ఇక్కడ అవుతుంది, మీకు క్వశ్చన్ అడుగుతుంది చూడండి. చేంజింగ్ ఆఫ్ ఏ ఇంజిన్ ఆయిల్ రికమెండేషన్ ఇంటర్వెల్ ఈజ్ కమింగ్ అండర్ విచ్ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్? దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయింటెనెన్స్? చెప్పండి, మీరు చెప్పగలరు. ఎస్, వీటిని మనం ఏమంటాం సార్ అంటే ఈ చేంజింగ్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ కానీ రీప్లేసింగ్ ఆఫ్ ఆయిల్ ఫిల్టర్స్ కానీ ఇవన్నీ నీకు తెలిసిపోతుంది ముందుగా. అంటే ప్లాన్ చేసుకున్నాం, నథింగ్ బట్ ప్రివెంటివ్ అని చెప్పాలి అంతే, ఓకేనా. రీప్లేసింగ్ ఎయిర్ అండ్ ఫ్యూయల్ అండ్ ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్ ఉంటాయి దాన్ని చేంజ్ చేసుకోవాలి. నేను ఆ బండి ఎప్పుడు తీసుకున్నానో తెలియదు, ఎంతవరకు ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చలేదు. మీరు మీ క్లాస్ చెప్తున్నాడు వెళ్ళి నేను మార్చుకోవాలి. తర్వాత చెకింగ్ అండ్ రీప్లేసింగ్ ద బెల్ట్స్ ఉంటాయి, బెల్ట్స్ మాకేం తీసినట్టు నడుము కట్టుకున్నట్టు ఇవి కాదు. ఇంజిన్లో ఓన్లీ క్రాంక్ షాఫ్ట్ వచ్చిన పవర్ నుండి నీకు డైనమో ద్వారా కానీ లేదనుకుంటే సర్వో మోటార్ కానీ అన్నిటికీ పవర్ ఇంజిన్ నుండి తీసుకుంటాం. సో ఆ బెల్ట్స్ ఏమైనా అరిగిపోతే కొత్త బెల్ట్లు వేయాలి. సో వాడిని 2 సంవత్సరాల తర్వాత మనం చేంజ్ చేయాలంటే అప్పుడు మార్చుకోవాలి. అండ్ ఇన్స్పెక్టింగ్ హోస్ పైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్పెక్ట్ చేయాలి. చెకింగ్ ద బ్రేక్ కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నా లేదా. చెకింగ్ ద వీల్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ప్రైవేట్లో చాలామంది వీల్ అలైన్మెంట్ పెడుతున్నారు చాలామంది. మెయింటైనింగ్ కరెక్ట్ టైర్ ప్రెజర్ కరెక్ట్గా ఉందా లేదా. రీప్లేసింగ్ ద కూలెంట్ డ్యూ, దానికి రీప్లేసింగ్ ఎప్పుడు చేయాలి కూలెంట్. లూబ్రికేటింగ్ ద స్పెసిఫైడ్ కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఏ కండిషన్ అడిగినా చెకింగ్ ద వీల్ అలైన్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఇన్స్పెక్టింగ్ హోస్ పైప్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. లూబ్రికేటింగ్ స్పెసిఫైడ్ కాంపోనెంట్స్, సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఇవన్నీ ఎందులోకి వస్తాయి అంటే క్వశ్చన్ ఏదైనా అడుగుతాడు, ఇందులో ఏదో ఒకటి ఇచ్చి ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటాడు, లేదా ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి ఏది వస్తుంది అంటాడు. ఏదైనా మీ కాన్సెప్ట్ తెలుస్తుందని చెప్పచ్చు, చేయగలుగుతారు లేదంటే చేయలేరు. సో ఇవి చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి సార్ అంటే మనకి, సో ఇవి చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ మనం గమనించినట్లయితే, రిడ్యూస్ సడన్ ఫెయిల్యూర్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం ఎందుకు చేస్తున్నావు, సడన్ ఫెయిల్యూర్స్ లేకుండా ఉండడానికి. అండ్ ఇంప్రూవ్స్ రిలయబిలిటీ, రిడ్యూసెస్ మేజర్ రిపేర్స్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో రిడ్యూస్ చేసుకున్నావు. ఇంక్రీజింగ్ కాంపోనెంట్ లైఫ్, ఇంప్రూవ్స్ సేఫ్టీ, రిడ్యూస్ వెహికల్ డౌన్ టైమ్స్, ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి డ్రైవర్ పోస్టులకి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉండదు, మోడరేట్గా ఉంటుంది. సో ఎందుకంటే ఎగ్జామ్ ఒకటే కాదు, డ్రైవింగ్ కూడా నీకు రావాలి కదా. సో చాలామంది లైసెన్స్ ఉంటుంది, డ్రైవింగ్ లేకుండా వాళ్ళు ఏం చేసుకుంటారు, దే ఆర్ ఫెయిల్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వైల్ కండక్టింగ్ ఏ వెహికల్ టెస్ట్. వాళ్ళు ఏం చేస్తుంటే స్లోప్లో డ్రైవ్ చేయమంటారు, ఆపమంటారు, తీయమంటారు, అలాంటి ఫెయిల్ అవుతుంటారు. సో మీరు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అవగాహన ఉండి దెన్ యూ కెన్ డూ దిస్ ఈజీలీ పాస్. ఈ సబ్జెక్ట్ మీరు ఫాలో అవ్వండి, ఓకేనా, మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, థర్డ్ వన్ ఈజ్ రొటీన్ మెయింటెనెన్స్ అయిపోయింది, ప్రివెంటివ్ అయింది, ఇప్పుడు ప్రిడిక్టివ్. ఏంటి సార్ ఈ ప్రిడిక్టివ్, ఇందులోకి ఏమొస్తుంది సార్ ఎగ్జాంపుల్స్ అంతే. ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఈజ్ అ మెయింటెనెన్స్ performed by a monitoring the actual condition of a component and predicting when the maintenance will be required. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం, ఇంజిన్ ఆయిల్ ఇన్ని అవర్స్ టైం అయిపోయింది మార్చాలి, ఇలా ఏ విధంగా చెప్తున్నాము. ఇక్కడ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనేటువంటిది మెయింటైనింగ్ పెర్ఫార్మ్ ఏ మానిటరింగ్ ద యాక్చువల్ కండిషన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ అండ్ ప్రిడిక్టింగ్ వెన్ మెయింటెనెన్స్ విల్ బీ రిక్వైర్డ్. ఎప్పుడైతే కావాలో అప్పుడు ఆ కంప్లైంట్ పార్ట్ ఏదైతే ఉందో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్ ఎవ్రీ కాంపోనెంట్ అట్ ఏ ఫిక్స్డ్ టైం, ద కండిషన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈజ్ మోనిటర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చెప్తున్నాం అంటే ఇంజిన్ ఆయిల్ 3 మంత్స్కి ఒకసారి మార్చుకోవాలి, కూలెంట్ మార్చుకోవాలి, ఇలా 3 మంత్స్కి టైం పెడుతుంటాం. అలా టైంతో అన్నీ చేంజ్ చేసిన దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ షర్టు ప్యాంటు ఇన్నర్స్ ఉన్నాయండి.
సో ఇవి నేను 6 months పెట్టి వాడుతున్నాను, చిరిగిపోతున్నాయి, కొత్తది కొనుక్కుంటే 4 ఇన్నరు షర్టు ప్యాంట్ అన్నీ కొనుక్కుంటాను. దట్ ఈస్ కమింగ్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. మరి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఇన్నర్స్ బాగానే ఉన్నాయి, షర్ట్ మాత్రమే చిరుగుతుంది అంటే నేను అక్కడ మార్చుకోవాల్సింది ఏంటి, షర్ట్ ఒకటి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో పీరియడ్ ఆఫ్ టైంలో అక్కడ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సర్వీసింగ్కి వెళ్తావు, సర్వీసింగ్ లిస్ట్ ఉంటుంది, చేంజ్ ఇంజిన్ ఆయిల్, చేంజ్ ఆయిల్ ఫిల్టర్, చేంజ్ ఎయిర్ ఫిల్టర్, అక్కడ నీకు బాగున్నాయో లేదో చూడు, అన్నీ తీసిపారే కొత్త వేసే అంటాడు. అది ప్రివెంటివ్. ప్రిడిక్టివ్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ బాగానే ఉంది, ఎయిర్ ఫిల్టర్ కొద్దిగా రెస్ట్ ఉంది, తీసే ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ బాగానే ఉంది, లైక్ వైజ్ ఏది పోయిందో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్ ఎవ్రీ కాంపోనెంట్ రీప్లేస్ చేసిన దానికంటే ఫిక్స్డ్ టైం కాకుండా ద కండిషన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈజ్ మానిటర్, ఏదైతే ఉందో కండిషన్ పోయిందో దాన్ని చేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. మోడర్న్ వెహికల్స్ అండ్ వర్క్షాప్స్ మే యూజ్ ద డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ ద వెహికల్. వాళ్ళు వెహికల్కి ఏం చేస్తుంటే ల్యాప్టాప్ తీసుకొచ్చి వెహికల్ ప్లగ్ టచ్ చేస్తారు, అందులో అది సింబల్స్ అనమాట నోటెడ్ చూస్తుంది. అంటే న్యూ వెహికల్స్కి, పాత వెహికల్స్ కాదు, న్యూ వెహికల్స్కి కండిషన్ ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తుంది అనమాట. నో నీడ్ సార్ అని చెప్తారు, ఏదైతే అవసరం వాళ్ళు సజెస్ట్ చేస్తారో దాన్ని ఒకటే మనం మార్చుకుంటే సరిపోతుంది. సో వాటిని మనం ఏమంటారంటే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. సార్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఎస్, ఇంజిన్ టెంపరేచర్స్, వైబ్రేషన్స్, ఇంజిన్ నాయిస్, బ్యాటరీ కండిషన్స్, బ్రేక్ డౌన్ కండిషన్స్, టైర్ వియర్, lubricating oil conditions and electronic fault codes, these are all coming under దేంటండి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. ఇంజిన్ టెంపరేచర్ బాగా ఎక్కువ వస్తుంది, సో అక్కడ వాటర్ జాకెట్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, కూలెంట్ ఏమైనా పర్ఫెక్ట్గా చేసలేదా, సో అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ కూలెంట్ టెంపరేచర్ చేంజ్ చేయడానికి ఏం చేయాలి. ఎక్కువ వైబ్రేట్ అవుతుంది అంటే రిజొనెన్స్ వస్తుంది, వాట్ ఇస్ ద రీజన్ టు ఎలిమినేట్ దట్. ఇంజిన్ నాయిస్ వస్తుంది, వాట్ ఇస్ ద రీజన్, సో ఎలిమినేట్, చేంజ్ ఇట్. పార్ట్స్ అన్ని చేంజ్ చేయట్లేదు, ఏదైతే ఉందో పర్టికులర్ దాన్ని మాత్రమే. సో బ్యాటరీ కండిషన్స్, బ్రేక్ కండిషన్, టైర్ కండిషన్. సో బ్రేక్ టైర్ బాగుంది, బ్రేక్ కండిషన్ బాగాలేదు మార్చేయి, టైర్ కండిషన్ బాగాలేదు మార్చేయి. అంటే రెగ్యులర్గా ఈ ప్రివెంటివ్లో ఏమవుతుందంటే షెడ్యూల్ 6 నెలలకు ఒకసారి టైర్ మార్చుకోవాలి, 3 నెలలకు ఒకసారి గేర్లో ఉన్న మార్చుకోవాలి అంటాడు. ఇక్కడ ఏది పోయిందో దాని మీద ఫోకస్ చేస్తుంటాం. ఓకేనా. సో వెన్ ద కండిషన్ ఇండికేట్స్ ద కాంపోనెంట్ ఈజ్ డిటరోనేటింగ్, మెయింటెనెన్స్ కెన్ బి షెడ్యూల్డ్ బిఫోర్ ఫెయిల్యూర్ అకర్స్. ఇది కూడా బిఫోర్ ఫెయిల్యూర్ అకర్స్, కానీ ఏదైతే కండిషన్ పోయిందో అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో మనం హెల్త్ చెకప్ చేసి ఏది పోయిందో మనం అది చేసుకుని అనుకోండి, దట్ ఈస్ ప్రీ డిటెక్టివ్. అలా కాకుండా అన్నింటికి మనం మెడిసిన్స్ వాడుతున్నాం అనుకోండి, దట్ ఈస్ ప్రివెంటివ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే కరెక్టివ్ మెయింటెనెన్స్. సో కరెక్టివ్ మెయింటెనెన్స్ ఈస్ ద పెర్ఫార్మ్డ్ వెన్ ఏ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ కరెక్టివ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. అంటే రిపేర్ చేసిన తర్వాత ఏదైనా వచ్చింది అనుకోండి, సో అప్పుడు మనం కరెక్టివ్ మెయింటెనెన్స్ ఈస్ ద పెర్ఫార్మ్డ్ వెన్ ఏ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. ఏదైనా ఫాల్ట్ కానీ డిఫెక్ట్ కానీ తెలుసుకున్న తర్వాత అండ్ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటుందనే కరెక్టివ్ మెయింటెనెన్స్. ఏదో ప్రాబ్లం తెలుసుకొని దానికి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకొస్తే దాన్ని మనం ఏమంటారంటే కరెక్టివ్ మెయింటెనెన్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ రేడియేటర్ హోస్ ఈజ్ ఫౌండ్ టు బి క్రాక్డ్ డ్యూరింగ్ ద ఇన్స్పెక్షన్, ఇట్ షుడ్ బి రీప్లేస్డ్. సో రేడియేటర్ హోస్ పైప్ ఏదైతే పోయిందో క్రాక్ అయిపోయింది డ్యూరింగ్ ఇన్స్పెక్షన్, అప్పుడు ఏం చేస్తుంటావు, ఇట్ షుడ్ బి అంటే ఏ లేదు, గుండెకి ఆపరేషన్ చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, చేసినప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఏదో పెయిన్ కలుగుతుంది అనమాట. మనం ఒక సైకిల్ చైన్ తెగిపోయింది అనేసి చైన్ ఏదో చేస్తున్నామని చేసేలోపు అది ఇంకో దానికి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఒకదాని కండిషన్ చేస్తుంటే ఇంకో ప్రాబ్లం అరైజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాంటి కండిషన్ మనం ఏం చెప్తుంటే కరెక్టివ్ మెయింటెనెన్స్ అంట. రీప్లేసింగ్ ఆఫ్ ఏ డామేజ్డ్ బెల్ట్ కానీ, రిపేరింగ్ ఏ లీకేజ్ హౌస్ కానీ, రీప్లేసింగ్ ఏ ఫాల్ట్ ల్యాంప్ కానీ, రీప్లేసింగ్ ఏ వాన్ బ్రేక్ ప్యాడ్ కానీ, రిపేరింగ్ ఏ ఫౌల్టీ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కానీ, రీప్లేసింగ్ ఏ డామేజ్డ్ టైర్స్ కానీ. మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ ఏదో పోయిందని మనం ఏం చేస్తుంటాం, బట్ ఆ పోయింది రెక్టిఫై లోపు ఇంకో ప్రాబ్లం ఎరైజ్ వస్తుంది. సో అలాంటివి ఏం చేస్తారంటే ఈ రీప్లేసింగ్ డామేజ్డ్ బెల్ట్స్ కానీ, లీకేజింగ్ ఆఫ్ ఈ హౌస్ పైప్స్ కానీ. హోస్ అంటే ఇంకేం లేదన్న, హోస్ పైప్, చిన్న పైప్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ కరెక్టివ్ మెయింటెనెన్స్. సార్ నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ డౌన్ అండ్ మెయింటెనెన్స్. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే వెహికల్ ఆగిపోయిన తర్వాత నువ్వు చేసి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఈజ్ క్యారీడ్ ఆఫ్టర్ ఎ వెహికల్ ఆర్ కాంపోనెంట్ హ్యాస్ ఫెయిల్డ్ అండ్ నార్మల్ ఆపరేషన్ ఈజ్ లాంగర్ పాసిబుల్. సో అంత తొందరగా నో లాంగర్ పాసిబుల్ అయితే మనం ఏం చేస్తామంటే దాన్ని బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద వెహికల్ స్టాప్స్ బికాస్ ఆఫ్ ఏ ఫెయిల్డ్ వాటర్ పంప్ ఆగిపోయింది అనుకోండి,
అప్పుడు మనం చేయాలి తీసుకెళ్ళి అంతా టైం పడుతుంది. సో ద వాటర్ పంప్ మస్ట్ బి రిపేర్డ్ ఆర్ రీప్లేస్డ్ బిఫోర్ ద వెహికల్ కెన్ బి కంటిన్యూ ఆపరేటింగ్. చేయాలంటే ఖచ్చితంగా మార్చాల్సిందే. అంటే వెహికల్ ఆగిపోయిన తర్వాత మనం చేసేదాన్ని మనం ఏమంటాం సార్ అంటే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్గా అంటాము. సార్ ఇందులో ఏమున్నా సార్ అంటే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ మీ కాజెస్ అన్ఎక్స్పెక్టెడ్ వెహికల్ స్టాపింగ్, అనుకోకుండా అయిపోతుంది అనమాట, లాస్ ఆఫ్ వర్కింగ్ టైం, ట్రాన్స్పోర్ట్ డిలే, హయ్యర్ రిపేర్స్ కాస్ట్, పాసిబుల్ టు సేఫ్టీ రిస్క్స్, ఇవన్నీ కూడా మనకి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లోకి రావడం జరుగుతుంది. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లోకి రావడం జరుగుతుంది. సో వీటి మీద గమనించాలన్నమాట. సో దేర్ ఫోర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షుడ్ బి యూజ్డ్ వేర్ ఎవర్ పాసిబుల్ టు రిడ్యూస్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ డౌన్స్. ఏది రాకుండా ఉండాలంటే ప్రివెంటివ్ బ్రేక్ డౌన్కి మనం వెళ్ళాలి. డ్రైవర్స్ రెస్పాన్సిబిలిటీస్. సో డ్రైవర్స్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ఏంటి సార్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే డ్రైవర్స్ రెస్పాన్సిబిలిటీ చూసినట్లయితే పెర్ఫార్మ్ డైలీ ఇన్స్పెక్షన్, వెహికల్ని డైలీ చెక్ చేయాలి. చెక్ ఫ్లూయిడ్ లెవెల్స్. చెక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే ఏంటి, ఏ ఫ్లూయిడ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ చెక్ చేయాలంటారు. ఇంజిన్ ఆయిల్ ఉందో లేదో చెక్ చేయాలి, డిప్ స్టిక్ తీసి ఇంజిన్ ఆయిల్ ఉందో లేదో చెక్ చేయాలి, వైఫర్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయాలి, హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్స్లో హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి, ఎయిర్ పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా చెక్ ఫ్లూయిడ్ లెవెల్స్. అండ్ చెక్ టైర్ బిఫోర్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేసాకంటే ముందు ఫుల్ అంటే ప్రెజర్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అబ్జర్వ్ డాష్ బోర్డ్ వార్నింగ్ ల్యాంప్స్, ఏమైనా సో ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉందని చూపించడం, లో ఫ్యూయల్ సప్లై చూపించడం, ఈ సింబల్ సీట్ బెల్ట్ కనిపించడం, లేదంటే లాక్ కరెక్ట్గా అవ్వకపోవడం. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. లిజన్ ఫర్ అన్యూజువల్ నాయిస్. సో లిజన్ అంటే ఏమైనా అన్వాంటెడ్ నాయిస్ వస్తుందంటే అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ అన్యూజువల్ వైబ్రేషన్, రెగ్యులర్గా రాని వైబ్రేషన్ వస్తే అబ్జర్వ్ చేయాలి. రిపోర్ట్ డిఫెక్ట్స్ ఇమీడియట్లీ, ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయాలి ఇమీడియట్గా. సో అవాయిడ్ ఓవర్లోడింగ్, కీప్ వెహికల్ క్లీన్, మెయింటైన్ ప్రాపర్ రికార్డ్స్, ఇవన్నీ కూడా డ్రైవర్స్ చేయాల్సినవే. సో వాట్ ఆర్ ద డ్రైవర్స్ డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే వీటిని అన్నింటినీ కూడా నువ్వు డ్రైవర్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద డిఫెన్స్ ఇన్ ద ఐడెంటిఫై ద మెకానికల్ ఇష్యూస్. సో ఇవన్నీ కూడా డ్రైవర్స్ రెస్పాన్సిబిలిటీ. అడుగుతాడు క్వశ్చన్, విచ్ ఆర్ అంత ఫాలో ఈజ్ నాట్ ఏ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రైవర్ అంటాడు. చెకింగ్ ద టైర్ బిఫోర్ డ్రైవింగ్ అంటాడు. అంటే చేయాలి, అది కూడా రెస్పాన్సిబిలిటీ. చెక్ ద ఫ్లూయిడ్ లెవెల్స్, అబ్జర్వ్ ద డాష్ బోర్డ్ వార్నింగ్స్, లిజన్ అన్యూజువల్ సౌండ్స్, లిజన్ అన్యూజువల్ వైబ్రేషన్స్, రిపోర్ట్ డిఫెక్ట్స్ ఏమి ఉంటే రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఎవరి యొక్క మెయింటెనెన్స్, డ్రైవర్ యొక్క మెయింటెనెన్స్గా మనం చెప్పుకుంటాము. సి మెయింటెనెన్స్ టైపు డిస్క్రిప్షన్, రొటీన్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, కరెక్టివ్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. సో రొటీన్గా మనం చేసేది ఏంది, రొటీన్గా నువ్వు ఏం చేస్తావా స్వామి అంటే రొటీన్గా రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అండ్ సర్వీసింగ్ క్యారీడ్ అట్ ఏ స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ రెగ్యులర్గా చేసుకుంటాం. ప్రివెంటివ్ అంటే ప్లాన్డ్ మెయింటెనెన్స్ పెర్ఫార్మ్ టు బి ప్రివెంట్ ఫెయిల్యూర్స్ కాకుండా ఉండడానికి ప్రివెంటివ్. అండ్ ప్రిడిక్టివ్ అంటే మెయింటెనెన్స్ బేస్డ్ ఆన్ ద మానిటరింగ్ ఆఫ్ ద యాక్చువల్ కండిషన్ ఆఫ్ ద కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ పోయిందో దాని గురించి చేసుకుంటే ప్రిడిక్టివ్. కరెక్టివ్ అంటే రిపేర్ చేస్తున్నాడు, రీప్లేస్మెంట్ చేస్తున్నాడు, కొత్త ప్రాబ్లం ఐడెంటిఫై అయితే దాన్ని మనం ఏమంటామంటే కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటాము. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే రిపేర్ చేసిన తర్వాత వెహికల్ మూవ్ అయితే దాన్ని బ్రేక్ డౌన్ కండిషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద ఫస్ట్ చాప్టర్లో హాఫ్ పోర్షన్ అండి. ఇంకా రిమైనింగ్ పోర్షన్ కూడా ఉంది. నెక్స్ట్ క్లాస్ మనకి వీలైతే అప్లోడ్ చేద్దాం, లేదంటే రెగ్యులర్ క్లాసెస్లో మనకి మన ట్రూ టెక్ అకాడమీ యాప్లో మనకి కనిపిస్తుంది. సో మీరు ఈ ఏపీ మరియు తెలంగాణకి డ్రైవర్ పోస్ట్కి ప్రిపేర్ అయితే మాత్రం ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ అండి. సో ఎవ్రీ సిలబస్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ మన దగ్గర క్లచ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, మెయింటెనెన్స్ సిస్టమ్, అదేవిధంగా ఫ్యూయల్ సిస్టమ్స్, మెజారిటీ ఆఫ్ సిలబస్ కవర్ అయ్యింది. సిగ్నల్స్, అదేవిధంగా ఎంవీ యాక్టివ్ ఇవన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో లిటిల్ బిట్ పోర్షన్ కూడా నేను కవర్ చేస్తుంటాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఎఫెక్టివ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ షుడ్ ఫోకస్. సో డైలీ నేను షార్ట్స్ చేస్తుంటాను. మన దగ్గర ఆల్రెడీ యాప్లో కంటిన్యూస్గా మొత్తం నోట్స్ ఉంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా టీమ్ తయారు చేస్తుంది. ఎవ్రీథింగ్ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ గోయింగ్ ఆన్ లెక్చర్స్. సో అబౌట్ మీకు ఈ డ్రైవర్ పోస్ట్ సంబంధించి అబౌట్ 80 to 100 అవర్స్ ఆఫ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 60+ అవర్స్ రికార్డ్ చేసి ఉన్నాయి, మీకు ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది. వీటితో పాటు నోట్స్ ఏదైతే ఉందో ఎవ్రీ పార్ట్ యొక్క నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. PDF ఉంటుందండి. అండ్ అదేవిధంగా ఈ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ సెంటర్లో జరిగినటువంటి CSF, BSF ఆ డ్రైవర్ పోస్టులకు ఏవైతే ఉన్నాయి బిట్స్ అన్నీ తయారు చేసి మీకు ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు షార్ట్స్ అనేటువంటిది మీకు రిలీజ్ చేస్తుంటే డైలీ ఒక క్వశ్చన్ మీకు ఏఎంవీఎల్కి, అదేవిధంగా లైవ్స్ కూడా ప్రాబబుల్గా కండక్ట్ చేస్తుంటాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ, ఫీజు కూడా ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి బెటర్గా యూజ్ చేసుకోండి. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీలీ కాల్ టు మీ అండ్ మై నెంబర్ ఈజ్ 8985 666 557. ఈ నెంబర్ మీకు అందుబాటులో లేకపోతే 9493
970100 ఈ 2 నెంబర్లకి ఏ నెంబర్లు చేసినా మీకు ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా మీకు ప్లాన్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? కంటెంట్ ఎక్కడుందో అక్కడ మీరు తీసుకోండి. నో నీడ్ టు హరీ అప్. కంటెంట్ చూడండి, ఫ్యాకల్టీ ఏ విధంగా టీచ్ చేస్తున్నారో చూడండి. సో అప్పుడు మాత్రమే యూ కెన్ గో. సో బయట మార్కెట్లో చాలా వేస్ట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. సో దాన్ని మీరు కన్సిడర్ చేసుకోకుండా బెటర్ కంటెంట్ ఎవరు డెలివర్ చేస్తున్నారో, మెకానికల్ ఫీల్డ్లో ఎవరు ఉన్నారో, ఎవరు ఏమి ఇస్తున్నారో అది చూసి మీరు కొనుక్కునే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంటిన్యూ అవ్వండి అమ్మా. నెక్స్ట్ క్లాసెస్ లైవ్ ఆర్ అదర్వైజ్ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. రైట్? థ్యాంక్ యూ.